ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. ముసుగేసి తీసుకొస్తారు. భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి అని చెప్తారు. ఓకే. ముసుగు తీస్తే ఆవిడ పొజిషన్ ఏంటంటే మొత్తం ఒక వైపు అంతా కాలిపోయింది. ఓకే. అలాంటి వ్యక్తికి దయ్యం పట్టి కేకలేస్తుంది, నవ్వుతుంది, వెకిలిగా ఉంటుంది. వాళ్ళ వదిన నిప్పని తెచ్చుకుంది చదవడానికి. ఈ ఆడపడుచు ఈవిడ ఆవిడని కాపాడడానికి ఒక దుప్పటి తీసుకెళ్ళింది ఆవిడ మీద వేయడానికి. ఓకే. ఆ చనిపోయిన ఆవిడ ఏం చేసింది, దుప్పటి పక్కకి లాగి ఈవిడ లాగింది నిప్పులోకి. చనిపోతున్న ఆవిడ. చనిపోతున్న ఆవిడ, ఆ, చనిపోయిన ఆవిడ ఈవిడ పట్టింది. ఇప్పుడు కాలిన దాగులు, ఆవిడ సిచ్యువేషన్ భయంకరం, పైగా దయ్యం. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్లాడమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీరెవరో తెలుసు. సో మా ఫేత్ వర్క్స్ ఛానల్కి కుడ్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? షూర్ అమ్మా, తప్పకుండా. నా పేరు డానియల్ పాల్. నేను మండపేటలో దేవుని పరిచయం చేస్తున్నాను. ప్రస్తుతం జీసస్ క్రైస్ట్ గ్లోరీ చర్చ్ ఒకటి రన్ చేస్తున్నాం. మాకు మండపేట పరిసర ప్రాంతాల్లో కొన్ని బ్రాంచ్లు ఉన్నాయి. ఆ బ్రాంచ్లు అన్నీ కలిపి పరిచర్య కొనసాగిస్తున్నాం. అదే సమయంలో ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్కి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అలాగే ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్కి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఉన్నాను. ప్రస్తుతానికి కోనసీమ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా కూడా నేనున్నా. మండపేట ఫెలోషిప్ను ప్రారంభించాను. సుమారు 24 సంవత్సరాలైంది. దానికి కూడా నేను ఫౌండర్గా ఉంటున్నాను. మీరు అసలు మారు మనసు ఎలా పొందారు? మీరు మారు మనసు పొందడానికి ఏ సిచ్యువేషన్ అనేది కారణమైంది? నేను పుట్టింది చర్చిలో పుట్టాను. ఓకే. థర్స్డే మా అమ్మ బైబిల్ స్టడీలో ఉన్నప్పుడే నొప్పులు వచ్చాయి. చర్చి కాంపౌండ్లోనే మా అమ్మ ప్రసవించింది. వాస్తవానికి మా అమ్మగారు కడుపులో నేను ఉండినప్పుడే నాకు పేరు పెట్టేశారు. కారణం ఏంటంటే నాకు పైన 3 అన్నలు ఉన్నారు. షడ్రాక్, మేషక్, అబేద్నెగో అని వాళ్ళ పేర్లు ఉన్నాయి. కనుక అబ్బాయి పుడితే డానియల్ అని ముందే అనుకున్నారు. ఓకే. ఓకే. కాబట్టి నేను పుట్టిన వెంటనే నా పేరు డానియల్ అని పిలిచారు. అలా చర్చిలోనే పుట్టాను, చర్చిలోనే పెరిగాను, చర్చిలోనే పరిచర్య చేస్తూ ముందు కొనసాగించబడ్డాను. చిన్నతనం అంతా చర్చి పరిచర్యలో ఉన్నింది. అయితే 14-15 సంవత్సరాలకి పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోయాను. ఓకే. లోకంలో కలిసిపోయాను. లోకంలో అన్ని విషయాల్లో నేనే ఉన్నాను. చైన్ స్మోకర్గా ఉన్నాను, త్రాగుబోతుగా ఉన్నాను, రౌడీగా ఉన్నాను. ఈ 6-7 ఇయర్స్ లోకం అంతా అనుభవించేశాను. తర్వాత దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను పట్టుకున్నారు. అది కూడా మా నాన్నగారి మరణం ద్వారా పట్టుకున్నారు. ఓకే. మా నాన్నగారు మరణించే సమయానికి నేను అక్కడ లేను, గోవాలో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాను. మా నాన్నగారు నేను గోవాకు వెళ్ళే సమయంలోనే చెప్పారు, "నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకు బాక్స్ ప్రిపేర్ చేయవా" అని. ఓకే. ముందుగానే చెప్పారు. కానీ నేను మూర్ఖంగా ఉన్న మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. "ఏమ్మా, నేను ఇలా సరదాగా ఫ్రెండ్స్తో వెళ్తుంటే నాన్నగారు బాక్స్ ప్రిపేర్ చేయమంటున్నారు ఏంటి" అని అడిగాను. మా అమ్మ అనింది, "ప్రిపేర్ అయిపోయావు కదా, వెళ్ళు, ఆయన అలా అంటారులే, పర్లేదు" అన్నారు. అప్పుడు మా అమ్మగారికి మా అన్నలందరి ఫోన్ నంబర్లు, మా రిలేటివ్స్ అందరి ఫోన్ నంబర్లు ఉన్న డైరీ ఇచ్చి, మా ఏదన్నా అవుతే వీళ్ళందరికీ చెప్పమ్మా అని చెప్పి అందరి ఫోన్ నంబర్లు ఉన్న డైరీ మా అమ్మకి ఇచ్చాను, వెళ్ళిపోయాను. కానీ వెళ్ళాను, కానీ నాకు మధ్యలో అనిపిస్తుంది మా నాన్నగారికి ఏమన్నా అయిందేమో అని, అవుతాదేమో అని. అనే అనుమానం ఉంది. అంటే నాకు అప్పుడే ఆత్మకార్యం ప్రారంభించబడింది. ఓకే. ఓకే. అవుతాదేమో అని అనిపిస్తుంది, కానీ మూర్ఖంగా ఉన్నాను. ఓకే. అలా మా నాన్నగారు నేను గోవాలో ఉన్నప్పుడే చనిపోయారు. నా కొరకు ఒక రోజంతా వెయిట్ చేశారు. కానీ నా ఫోన్ నంబర్ ఎవరికి తెలియదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళానో తెలీదు. అలా నేను వస్తానని వెయిట్ చేశారు. అయితే 2 days తర్వాత నేను గోవా నుండి గుంటకల్ వచ్చాను. గుంటకల్ నుంచి మా ఊరు డోన్కి రావడానికి ఇంకొక ట్రైన్ ఎక్కాలి.
ఆ మధ్యలో ఒక 1 అవర్ గ్యాప్ ఉంది. ఆఫీస్‌లో మా లగేజ్ అక్కడ పెట్టడానికి నేను ఒక ఆఫీస్‌లో ఒక రూమ్‌కెళ్తే అక్కడున్న ఆఫీసర్ అన్నాడు, "అదేంటి నువ్వు ఇక్కడున్నావు? మీ నాన్నగారు సమాధి జరుగుతుంది కదా! నువ్వు ఇక్కడున్నావేంటి?" అన్నారు. అప్పుడు వెంటనే ఆహ్, ఆ సిట్యుయేషన్‌లో ట్రైన్ లేదు. ఇంకొక 1 అవర్ ఉంది. అప్పటికి సాయంకాలం ఇంచుమించు 3, 4 అయింది. ఆ టైంలో అక్కడి నుంచి బస్ పట్టుకొని వెళ్ళాలని బస్ స్టాండ్‌కి వెళ్ళాను. చాలా లేట్‌గా బస్ ఎక్కాను. బస్సులో నిలబడి జర్నీ చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. "ఏం సాధించావు జీవితంలో?" అని. అప్పుడు ఆ బస్సులోనే నా జేబులో ఉన్న సిగరెట్ ప్యాకెట్ తీసి బయట పడేసా. ఆ బస్సులోనే ఒక డిసిషన్ తీసుకున్నా. ప్రభువా, లోకంలో తిరిగాను, చాలా నష్టపోయాను. ఈరోజు మా నాన్నగారి చివరి కోరిక కూడా నేను తీర్చలేకపోతున్నాను అని అక్కడ మార్పు చెందారు. మా ఊరు డోన్ వచ్చేసరికి అప్పటికి సమాధి అయిపోయింది. అందరూ ఊరు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. కొంతమంది బంధువులు రైల్వే స్టేషన్‌లో ఉన్నారు. నన్ను చూసి అందరూ భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే, నేను లేకుండా ఎలా సమాధి చేశారు అని అంటానని. నేనేమో నన్ను తిడతారేమో అని నేను భయపడుతున్నాను. వాళ్ళు నాకు భయపడి అందరూ కన్విన్స్ చేస్తున్నారు. నీ కొరకు 2 రోజులు ఆపాం సమాధి చేయకుండా. కానీ నువ్వు ఎక్కడున్నావో తెలియలేదు. మీ అన్నయ్యలు గాని, అక్కలు గాని ఎవరిని ఏమనొద్దు. వాళ్ళు చాలా వెయిట్ చేశారు నీ గురించి అని వాళ్ళు నన్ను బ్రతిమలాడుతున్నారు. అలా అనుకున్నా నా గుండె బద్దలవుతా ఉంది ఆ టైంలో. ఆ దినం దేవుడి దగ్గర ఒక డిసిషన్ తీసుకున్నా. ఇంకా లోకంలో ఉండను, లోకపోకడలో ఉండను. నీ కొరకు బతుకుతానని ఒక నిర్ణయం తీసుకున్నా. అప్పటినుంచి దేవుని కొరకు బ్రతకడం ప్రారంభించాను. అలా నేను మారాననమాట. మారుమనసు పొందిన వెంటనే బాప్తిసం పొందడానికి సమయం పడతది కదన్నా! మీరు మీ మారుమనసుకి, బాప్తిసానికి ఎంత సమయం అనేది పట్టింది? నేను చిన్నప్పటి నుంచి చర్చిలో పెరిగాను కాబట్టి బైబిల్ బాగా తెలుసు. సండే స్కూల్‌కి వెళ్ళాను. రక్షించబడిన తర్వాత వెంటనే ఇక బైబిల్ పట్టుకోవడం నేర్చుకున్నాను. ఆ వెంటనే బాప్తిసానికి ప్రిపేర్ అయిపోయాను. నాకు తెలిసిన ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాను. నాకు బాప్తిసం ఇవ్వండి. నేనిక దేవుడి కొరకే బ్రతుకుతాను అని ఇంచుమించు ఒక నెల లోపలే నా డిసిషన్ తీసుకున్నాను. నేనొకటి నమ్ముతాను సార్. ఏంటంటే బాప్తిసం పొందిన తర్వాత శ్రమలు అనేది ఎక్కువొస్తాయి. అయితే శ్రమలకు, బాప్తిసానికి చాలా సార్లు లింక్ పెడుతుంటాం. యెస్. అయితే సాధారణంగా ప్రభువు కొరకు బ్రతకడానికి నిశ్చయించుకోవడం, ప్రభువు కొరకు నడవాలనుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం సహజం. సాధారణంగా అది ఎదురవుతాయి. దాన్ని శ్రమలుగా మనం పోల్చొచ్చు. ఎందుకు అవి శ్రమలుగా పోల్చొచ్చంటే, అప్పటి వరకున్న లైఫ్ స్టైల్ వేరు. అయితే శ్రమలు ఎందుకొస్తాయి అంటే, మారుమనసు పొందిన తర్వాత మన జీవితం మారిపోతుంది కాబట్టి, గతంలో చేసిన పనులు చేయకూడదు. గతంలో ఉన్నట్లుగా ఉండకూడదు. దానివల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంటది. అయితే దాన్ని ఎదుర్కోగలిగితే గనక జీవితంలో ఎప్పుడూ ఆహ్, వెనక వెంజ వేయలేం. అలాగే మీరెదుర్కొన్న సవాళ్ళేంటన్నా? నేను దేవుని కృప వల్ల అంటే వాస్తవానికి దేవునిలోకి రాకముందు ఊర్లో అందరిని బెదిరించే ఒక వ్యక్తిగా ఉన్నా. నన్ను చూసి నా ఇంట్లో వాళ్ళే భయపడేవాళ్ళు. ఎదుటి వాళ్ళు భయపడేవాళ్ళు. మా అమ్మ కూడా ఎప్పుడూ నన్ను ప్రశ్నించలా. ఎందుకంటే భయం. ప్రశ్నించేవాళ్ళు కాదు. అయితే నేను మారిన తర్వాత ప్రశ్నించేవాళ్ళు ఎక్కువైపోయారు నాకు. మా పాస్టర్ గారు నన్ను తిట్టేవారు. పాస్టర్ గారు నన్ను ప్రశ్నించేవారు. అప్పుడు నేను అనుకునేవాడిని, నేను జులాయిగా తిరిగినప్పుడు ఎవరు నన్ను ప్రశ్నించలేదు. నేను మారిన తర్వాత అందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు అని అనుకునేవాడిని. అయితే నాకొక మంచి దైవజనుడు పరిచయం. ఓకే. ఆయన నాకొక సూత్రం చెప్పారు. ఓకే. "నువ్వు మారుమనసు పొంది ఇలా నిలకడగా నడవాలంటే నీ స్నేహితుల్ని నలుగురికి దేవుడి వాక్యం చెప్పు.
వాళ్ళను కూడా మార్చుకో అని ఆయన చెప్పారు. కాబట్టి నేను ఆ ప్రయత్నంలో ఎప్పుడూ బైబిల్ని చేతిలో పట్టుకున్నాను. నా స్నేహితులందరూ అల్లరి వాళ్ళే. ఓకే. ఎవరు మంచి స్వభావం ఉన్నవాళ్ళు కాదు. కానీ వాళ్ళని దూరం చేసుకొని బ్రతకడం చేత అయ్యేది కాదు. కాబట్టి వాళ్ళతో ఉంటూ వాళ్ళందరూ తాగుతున్నా నేను తాగకుండా, వారందరూ సిగరెట్ కాలుస్తున్నా నేను కాల్చకుండా ఉండడానికి బైబిల్ నా చేతిలో పెట్టుకునేవాడిని. అంటే వాళ్ళతో ఉంటూ వాళ్ళందరూ త్రోవలో నడిచినా కూడా మీరు వాళ్ళతోనే ఉంటూ మీరు నడవకుండా. అంటే పాస్టర్ గారు చెప్పారు కదా వాళ్ళని మార్చాలని. ఓకే. కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టకుండా వాళ్ళతో నడుస్తూ, ఓకే. వాళ్ళు త్రాగుతున్నా నేను త్రాగకుండా బైబిల్ పట్టుకొని పక్కన ఉండేవాడిని. ఓకే. నేను డోర్ నుంచి కర్నూలుకి రోజు అప్ అండ్ డౌన్ చేసేవాడిని. అప్ అండ్ డౌన్ చేసే మా గంటన్నర జర్నీలో ప్రతిరోజు ప్యాకెట్ ఆడడం మా అలవాటు. నాకు ఒక పెద్ద బ్యాచ్ ఉండేది. ఆ ప్లేయింగ్ కార్డ్స్ నేనే తీసుకెళ్ళేవాడిని. నా దగ్గరే ఉండేవి. మేమందరం ఆడుతూ వెళ్తాం, ఆడుతూ వస్తాం. మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. అంత అల్లరిగా ఉండేవాళ్ళు. అయితే దేవుడు నన్ను మార్చిన తర్వాత నేనే వాటిని తీసుకెళ్ళడం మానేశా. ఓకే. ఒకరోజు అందరూ అడిగారు, ఏంటి ఈరోజు ఎలా మనకు టైం పాస్ అవుతుంది ట్రైన్లో అని. నేను కావాలనే తీసుకెళ్ళలేదు, కానీ వాళ్ళతో చెప్పాను, మర్చిపోయాను ఈరోజు అని చెప్పాను. అయితే వాళ్ళు కొంచెం బాధపడ్డారు, సాడ్గా ఫీల్ అయ్యారు. మరుసటి రోజు కూడా నేను అలా చేసేసరికి వాళ్ళల్లో ఇంకొకటి తీసుకురావడం మొదలుపెట్టాడు. ఓకే. వాళ్ళు ఆడుతూ ఉన్నారు, నన్ను కూడా ఆడమని బలవంతం చేశారు. నేను నాకు బాగాలేదు, తలపోటు లేదా ఏదో అని చెప్పి నెమ్మదిగా పై బర్త్కెళ్ళి కూర్చునేవాడిని. ఆ టైంలో ఎక్కువగా బైబిల్ చదివేవాడిని. బైబిల్ చదువుతూ ఉండేవాడిని. యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ బిగ్ టాస్క్ అన్న. ఏంటంటే మిస్టేక్ అనేది మనకు అలవాటై ఉంటుంది. అదే మిస్టేక్తో మనం ఉంటూ అలాంటి జనం మధ్యలోనే మనం ఉంటూ మనం అది చేయకుండా సిగరెట్ తాగుతారన్న నలుగురు, మనం ఐదో వ్యక్తి అనుకో, ఆ సిగరెట్ తాగిన వాళ్ళ దగ్గర మనం ఉన్నామంటే మా ఫ్రెండ్స్ ఏమంటారంటే లాగుతుందంట. వద్దురా బాబు మానేద్దాం అనుకున్నా సరే కానీ లాగుతుంది, ఒకటి కాల్ చేస్తే ఏమవుతుంది అని అంటారంట. కానీ అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నా కూడా చేయకుండా చేతిలో బైబిల్ అనేది మీకు ఒక ఆయుధంలా పనికొచ్చింది. నేను బైబిల్ పెట్టుకోవడమే కాకుండా నా స్నేహితులకి నలుగురికి బైబిల్ కొనిచ్చాను. చదవండిరా, నాకు చాలా ప్రశాంతంగా ఉంది, మీరు కూడా చదవండి అని చెప్పాను. అలా కొంతమంది చదువుతూ నన్ను ప్రశ్నలు వేసేవాళ్ళు. ఓకే. చాలామంది, మీకు బైబిల్ ఎలాగా కంటతగా ఉంది, మీరు ఎలా మెమరైజ్ చేశారని చెప్తుంటారు. ఆ టైంలో నాకు ఎక్కువగా బైబిల్ చదవడం అలవాటైంది. ఎలా అలవాటైందంటే, నా స్నేహితులు నేను బైబిల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఈరోజు మత్తయి సువార్త చదివేవాళ్ళు, దాంట్లో ప్రశ్నలు అడిగేవాళ్ళు. నాకు తెలియదు అంటే నాకు చిన్నతనం, అదే కదా. ఎప్పుడు తగ్గను ఎక్కడ. ఓకే. కాబట్టి వాళ్ళు ఏం చదువుతారో దాన్ని 10 సార్లు నేనే చదివేవాడిని ముందే. ఈరోజు వాళ్ళు మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుతారు అని నేను అంతకుముందే చదువుకొని వాళ్ళు ఈ ప్రశ్న వేస్తారేమో అని సమాధానాలతో సిద్ధంగా ఉండేవాడిని. ఓకే. అలా ప్రతి భాగం నాకు మనసులో ఉండిపోయింది ఓకే. అలా చదవడం వల్ల. ఎందుకంటే వాళ్ళకి నాకు రాదు అంటే నమోషి. వాస్తవంగా నేను వర్తమానికి నవ్వడానికి కూడా కారణం అదే. ఏంటి అంటే, ఎవరో చెప్తే నేను వినడం ఏమిటి అనే పౌరుషం నన్ను వర్తమానికుడిగా చేసింది. నేను పుట్టింది చర్చిలో, పెరిగింది పాస్టర్ల మధ్యలో. నిన్న మొన్న రక్షించబడిన వాళ్ళు స్టేజ్ ఎక్కి వాక్యం చెప్తుంటే నాకు ఆ రక్తం మరిగేది. నేనెందుకు చెప్పకూడదు అనే ఆ విధానం నన్ను బోధకుడిగా చేసింది. అలా వాక్యాన్ని బాగా నేర్చుకుని నలుగురు చెప్పడం వల్ల ఈ రక్షణలో కొంచెం ఎదిగిన తర్వాత చల్లారుతాం కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు నేను ఒకవేళ పడిపోయే అవకాశాలు వచ్చినప్పుడు నేను ఎవరైతే నలుగురికి వాక్యం చెప్పానో వాళ్ళు ఎదురుగా ఉండేవాళ్ళు. మా పాస్టర్ గారు చెప్పిన సూత్రం అదే. వాళ్ళకి భయపడి నేను తప్పు చేసేవాడిని కాదు.
ఆ టైంలో దేవుడి భయం కాకపోయినా నేను వీళ్ళకి వాక్యం చెప్పాను. ఇప్పుడు వాళ్ళ ముందు నేను తప్పు చేయకూడదు కదా ఎస్. అని చెప్పి ఆ నలుగురికి భయపడి తప్పు చేయకుండా ఉండేవాడిని. అలా ఉంటూ నేను ఎవరి దగ్గర తప్పుగా నడిచానో వాళ్ళ దగ్గరే సాక్షిగా, వాళ్ళ దగ్గరే బోధకుడిగా, వాళ్ళ దగ్గరే పాస్టర్‌గా ఒక మంచి పేరు పొందగలిగాను. అంతకుముందు జీవితానికి, తర్వాత జీవితానికి మార్పు నా సొంతూరులోనే, నా స్నేహితుల మధ్యలోనే ఓకే. సొంత ఊర్లోనే. చూపించగలిగాను. ఓకే. అది నాకెప్పుడు తృప్తి. వాస్తవంగా ప్రవక్త స్వజనులలో పేరు పొందడు అంటారు కదా! కానీ ఈరోజు నేనెక్కడ పుట్టానో ఆ ఊర్లోనే నాకు 40 సంఘాలు. అక్కడే 40 మంది పాస్టర్లు నాకు. ఓకే. నాతో నడిచిన యవనస్తులందరూ ఈరోజు పాస్టర్లు. అలా దేవుడు సొంతూరులోనే ఒక మంచి సాక్ష్యం. నేను ఏ వేదిక మీద డ్రామా వేశానో, నేను మంచి రైటర్‌ని. కథలు రాస్తాను, ఓకే. డైరెక్షన్ చేస్తాను. చాలామంది నాటకాలు వేసేవాడిని. మా కాలేజ్ డేస్‌లో నా రచనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేదెప్పుడు. ఓకే. నేను స్వతహాగా నేను కూడా నటించేవాడిని. నాకు బాగా ఇష్టం, అందరూ మెచ్చేదేంటంటే, నేను లేడీ గెటప్‌లో వేసేవాడిని నాటకాలు. ఓకే. ఆ నాటకాన్ని నేనే రాసేవాడిని, నేనే ఉండేవాడిని. అదే స్టేజ్ మీద వాక్యం చెప్పాను. అదే వేదిక మీద సభలు నిర్వహించాను. అదే ఆడియన్స్ మధ్యలో దేవుని గురించిన రక్షణ సువార్త చెప్పి, విప్లవాత్మకమైన మార్పు సొంతూరులోనే ప్రారంభించాననమాట. అలా దేవుడు నన్ను తన పరిచర్యలో వాడుకోవడం. మీరు సాల్వేషన్ అయిన రోజు నుంచి, అయిన పరిస్థితి నుంచి ఇప్పుడున్న పరిస్థితికి చాలా మార్పులొచ్చుంటాయి కదా సార్! సో, ఐ రియల్లీ ఈగర్ టు నో యువర్ టెస్టిమనీ. కుడ్ యూ ప్లీజ్ షేర్ యువర్ టెస్టిమనీ సాక్ష్యాన్ని మాతో పంచుకోగలరా? మా ఊర్లో రైల్వే కాలనీ, నేను కూడా రైల్వే ఎంప్లాయీ సన్‌ని. నాన్నగారు కూడా రైల్వే ఎంప్లాయీ. ఓకే. రైల్వే ఎంప్లాయీ సన్స్ అంటే చాలా భయం. ఎందుకంటే అందరూ రౌడీలే. ఓకే. నాకంటే ముందు మా అన్నల తరం వాళ్ళైతే ఈ రైల్వే ఎంప్లాయీస్ సన్స్ అందరూ కలిసి డోన్‌లో ఆంధ్ర బ్యాంక్‌ని లూటీ చేశారు. వీళ్ళే దొంగతనం. దొంగతనం. ఓకే. అందరూ రైల్వే ఎంప్లాయీస్ సన్స్ అందరూ. ఆ లూటీ ఎంత భయంకరం అంటే, కింద బ్యాంకు, పైన మేనేజర్ ఇల్లు. మేనేజర్ ఇంట్లోకి వెళ్ళి, అంటే మా అన్నల తరం, మేనేజర్ భార్యను తాళ్ళతో కట్టేసి, వాళ్ళ కళ్ళెదుట వాళ్ళ కూతుర్ని చెరిపి, భార్యను పాడు చేసి, ఆ తాళం తీసుకొని వచ్చి కింద బ్యాంకు లూటీ చేసి ఎవరిళ్ళకు వాళ్ళొచ్చారు. ఎవ్వరూ కనిపెట్టలేదు. ఆ దినాల్లో డాగ్స్ తీసుకొచ్చారు. ఆ డాగ్స్ ఖచ్చితంగా రైల్వే కాలనీకి వచ్చాయి. ప్రతి క్వార్టర్స్‌కి వచ్చి పట్టించేశాయి. అలా మా ముందున్న రైల్వే ఎంప్లాయీస్ సన్స్ అందరూ రౌడీలయ్యి, ఇంకా భయంకరం అనమాట. ఎవరైనా నా కాలేజీలో గానీ, మా స్కూల్‌లో గానీ రైల్వే ఎంప్లాయీ సన్స్ అంటే ఎవ్వరు మా జోలికి రారు. ఎందుకంటే ఎవడన్నా ఎంత పెద్దవాడైనా వాడిని అక్కడే కొట్టేస్తాం. అక్కడే వాడిని ఏదైనా చేయగలం. అలాంటి పరిస్థితుల మధ్యలో నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత, అదే రైల్వే కాలనీ మధ్యలో, రౌడీల మధ్యలో రోజు సువార్త కూటమి పెట్టేవాడిని. నేనే. ఓకే. నేనే చాపేసేవాడిని. నేనే టేబుల్ పెట్టుకునేవాడిని. నేనే మైక్ పెట్టేవాడిని. నేనే వాక్యం చెప్పేవాడిని. నేనే పాటలు పాడేవాడిని. అలా గ్యాదర్ అయిపోయి, ఆ తర్వాత మా బ్యాచ్ అందరూ ఒకరొకరు పోగా ఒక 50 మంది అయ్యారు. ఆ సువార్త చాలా మందిని మార్చింది. అంటే నాలాంటి వాళ్ళందరూ మారారు. ఓకే. ఇలాంటి వాడే మారితే మనం ఎందుకు మారకూడదు? మరి ఆ సమయంలో మీ పాస్ట్ అనేది అక్కడ మీకు ప్రభావితం చేయలేదా? చాలామంది మన గత జీవితాన్ని చూసి ఇప్పుడున్న జీవితాన్ని క్వెషన్ చేస్తారు. మార్పు చెంది మార్పుని చూపిస్తున్నాం గదా! ఓకే. ఒకప్పుడు డానియేల్ దగ్గర నిలబడడానికి ఎవరు లేరు. ఇప్పుడు అదే డానియేల్ చాపలేసుకుంటున్నాడు.
మైక్ పెట్టుకుంటున్నాడు. రోడ్డు మీద నిలబడి పాటలు పాడుతూ వాక్యం చెప్తున్నాడు. జనాలు అంటే ఒక రకంగా కొంతమందికి డానియల్ పిచ్చోడయ్యాడు అని అనుకున్నారు. అంటే ఒక ఇదిలో పుట్టి ఒక ఇదిలో ఉండి ఎంతో స్నేహితుల్ని నాకెప్పుడు 10 మంది స్నేహితులు ఎప్పుడు ఉండాల. ఓకే. కాలేజ్ డేస్‌లో కూడా నేను గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతుంటే గ్రౌండ్‌లోకే టీలు రావాలి, ఐస్ క్రీమ్ రావాలి, కూల్ డ్రింకులు రావాలి. అలా ఉండేది నా మెయింటెనెన్స్. హై స్కూల్ లెవెల్‌లోనే. ఫుల్ రౌడీ బ్యాచా సార్? హై స్కూల్ లెవెల్‌లోనే అలా ఉండేది. అలా ఉన్న వ్యక్తిని ఒకటేసారి మారడం వల్ల జనాలకి ఆహ్, ఒక ఆశ్చర్యంగా ఉంది. ఈ మార్పుని చూడాలి, ఆస్వాదించాలని చాలామంది వచ్చేవాళ్ళు నా దగ్గరికి. ఇప్పటికీ నా స్నేహితులున్నారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపడతారు. చాలామంది నన్ను చూసి మారారు. చాలామంది జీవితాలు మార్చుకున్నారు. ఇది దేవుడు ఒక మంచి నా జీవితంలో ఎప్పుడూ మరవలేని సందర్భం. ఓహ్ మై గాడ్! ఇట్స్ రియల్లీ బిగ్ థింగ్. ఇట్స్ రియల్లీ బిగ్ థింగ్. రక్షించబడిన రోజు నేనొక్కడినే. అయితే నాతో పాటు ఒక సమూహాన్ని సమకూర్చుకోగలిగాను. నాతో పాటు కొంతమంది యోధులను సమకూర్చుకోగలిగాను. ఆ దినాల్లో సేవ చేయడం కష్టంగానే ఉండినా అది పెద్ద ఇష్టంగా ఉంది కనుక పెద్ద నా సేవ ప్రారంభంలో సుమారు 4 రోజులు ఆల్ నైట్ ప్రేయర్ చేసేవాడిని వారానికి. అంటే 4 రోజులు నిద్ర ఉండేది కాదు. సేవ స్టార్టింగ్‌లోనే ఎప్పుడైతే ఆ సిగరెట్ ప్యాకెట్ అనేది వదిలేసి మారు మనసు పొందాను అని మీలో మీరు డిసైడ్ అయిపోయిన వెంటనే ఇదంతా. అవును. వెనక్కి తిరిగి చూడలేదు ఎప్పుడు. చూడలేదు. ఓకే. అలా కొనసాగించబడుతున్నప్పుడు చాలామంది నాతో నడిచారు. మేము కిలోమీటర్లు రాత్రిలో ఒక విలేజ్‌కి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఒక కరుణామయుడు సినిమా వేసేవాళ్ళం ప్రొజెక్టర్‌తో. తర్వాత వాక్యం చెప్పేవాళ్ళం. రాత్రి 12 గంటలకు మళ్ళీ నడుచుకుంటూ 5, 6 కిలోమీటర్లు నడుచుకుంటూ సొంతూరు వచ్చేవాళ్ళం. అలా గ్రామాలకు వెళ్ళి నడిచి సువార్త చెప్పేవాళ్ళం. గొప్ప విషయం ఏంటంటే నాతో పాటు అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఈరోజు మాతో నడిచిన అమ్మాయిలు కూడా చాలామంది ఇప్పటికి సేవలో ఉన్నారు. అలా ముందుకు నడిచిన వాళ్ళ అమ్మాయిల్లో చాలామంది ఇప్పుడు ప్రసన్న బోల్డ్ నా శిష్యురాలే. నాతో కూడా నడిచిందే. ఓకే. ఇదిలో ఉన్న బిడ్డే. నేను హెచ్‌బీఎస్ పెట్టేవాడిని. హాలిడే బైబిల్ స్కూల్ పెట్టేవాడిని. దాంట్లో తను స్కిట్లు వేసేది. ఓహ్! అలా ఎప్పుడు నాతోనే ఉండేది. మా అమ్మగారి పరిచర్య చేస్తూ ఉంటూ ఉండేది. తను సాక్ష్యం చెప్తూ ఉంటుంది కదా! సూసైడ్ చేసుకునే సమయంలో ఎవరో నా దగ్గరికి తీసుకొచ్చారు. ఓకే. ఆ విధంగా తాను ఎక్కువగా అంటే నాకు దేవుడు ఇచ్చిన తలాంతులలో ప్రాఫెసీ ఒకటి ఎక్కువగా వాడేవాడిని. తర్వాత దయ్యాలను వెళ్ళగొట్టడం, మంత్రశక్తుల నుంచి విడుదల ఇవ్వడం అది ఎక్కువగా అప్లై చేసేవాడిని. అప్పట్లో చాలామంది ఒక తిరునాళ్ళలాగా వచ్చేవాళ్ళు. నేను మోకరిస్తే 12, 15 గంటలు అలా మోకర్ల మీదనే ఉండేవాడిని. ప్రజలు వస్తూ వెళ్ళేవాళ్ళు, విడుదల పొందేవాళ్ళు అలా. ఆ సందర్భంలో ప్రసన్నాన్ని కూడా తీసుకొచ్చారు. తను కూడా ఆ పరిస్థితిలో ఉండింది. అంటే తనకి నేను కౌన్సిలింగ్ చేశాను. తనతో పాటు ఇద్దరు స్నేహితురాళ్ళు ఉండేవాళ్ళు. నిర్మల అని ఏదో నీలిమ అని. ఆ నీలిమ అనే ఆమెకి ప్రార్థన చేస్తే 7 దయ్యాలున్నాయి. ఓకే. అప్పట్లో దయ్యాలు వెళ్ళగొట్టడం అంటే ఒక సరదా సన్నివేశంలా చేసేవాడిని. ఆ దయ్యాలతో మాట్లాడించడం, అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో జరిగిన సంభవాలు దయ్యంతో చెప్పించడం. ఆ నీలిమ అనే అమ్మాయికి 7 దయ్యాలుంటే అవి చాలా విచ్చలవిడిగా పనిచేసేవి. ఈ ప్రసన్న బోల్డ్‌కి బాగా మంచి మిత్రురాలావిడ. ఓకే. వాళ్ళు వైశ్యాస్ అనమాట. దేవుడిని నమ్ముకోలేదు ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు ఇక ప్రసన్న బోల్డ్ తన క్లాస్‌మేట్స్‌ని అందరిని తీసుకొచ్చి ఇది చూపించేది. ఇక్కడ
నీలిమకు నేనేం చేస్తున్నాను, ఆ దయ్యాలను నేను ఎలా ఆపరేట్ చేస్తున్నాను, అవి ఎలా కేకలేస్తున్నాయి, వాటిని ఎలా నేను వదిలిస్తున్నాను అనేది చూపిస్తూ వాళ్ళందరికీ దేవుని గురించి చెప్పడానికి ప్రయత్నం చేసేది. ఇప్పుడు ఆ నీలిమ ఆదోనిలో ఒక మంచి సేవకురాలు. ప్రసన్న బోల్డ్ వాళ్ళ అన్నయ్య చేసుకున్నాడు ఆ అమ్మాయిని. ఓకే. ఇప్పుడు ఈరోజు చిల్డ్రన్స్ మధ్యలో మంచి మినిస్ట్రీ చేస్తుంది. ఓకే. ఆ పాపగా ఆ దినాల్లో ఆ 7 దయ్యాలు వదిలించిన తర్వాత సుమారు 2-3 నెలల వరకు మా ఇంట్లోనే ఉంది. తను ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి. తర్వాత వాళ్ళ అమ్మగారిని నమ్ముకున్నారు. వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. వాళ్ళందరినీ కూడా దేవుడు అద్భుతంగా వాడుకుంటూ వచ్చారు. అంటే ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నాననే తృప్తి ఉంటది నాకు యవ్వన కాలంలో. ఇప్పుడు మీ టెస్టిమనీ చూస్తే మాకు కూడా చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంది సార్. మీరు ఇప్పుడు దెయ్యాల గురించి ఎత్తారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ సంథింగ్. నేను కూడా మొన్న ఒక చోట చూసాను. ఆయన ఏమంటున్నారంటే దెయ్యాలు వెళ్ళగొట్టిన తర్వాత ఆ దెయ్యాలు మళ్ళీ అంటే వెళ్ళగొట్టిన వాళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళెప్పుడు వీక్ అవుతారా? వీళ్ళెప్పుడిని మనం సాధిద్దాం అన్న సిట్యుయేషన్ ఉంటదంట దెయ్యం అనేది. లైక్ అలాంటి సిట్యుయేషన్ అనేది మీరు ఎప్పుడైనా ఫేస్ చేసారా? అంటే వాస్తవంగా దయ్యాల్ని వెళ్ళగొట్టడం అనేది దేవుడిచ్చిన ఒక తలాంతు. అయితే ఈ తలాంతు ఉన్నవాళ్ళు శోధింపబడడం కూడా అది సాధారణమే. సాధారణం అంటే మనం ఏదో 4 కుక్కల్ని కొడితే ఆ కుక్కలు ఎలాగా కక్ష పెట్టుకుంటాయో దయ్యాలు కూడా మన మీద కొంత ప్రభావం చూపిస్తాయి. వాస్తవంగా నేను మండపేట వచ్చిన తర్వాత మానేయడానికి కూడా కారణం అదే. ఇక్కడ ఎవరైతే నాతో ఉన్నారో వాళ్ళందరూ ఈ బాధలు పడలేక నన్ను మానేయమన్నారు. ఈ దయ్యాలు వెళ్ళగొట్టడం మానేయండి. ఓకే. వీటి వల్ల మేము శోధించబడుతున్నామని. ఎగ్జాక్ట్‌లీ. నేను రాయలసీమలో ఉన్నప్పుడు మా అమ్మ చాలా మంచి ప్రార్థనా పరురాలు. ఓకే. ఈరోజు నేను రక్షించబడ్డానికి కూడా మా అమ్మగారి ప్రార్థనే కారణం. ఆవిడ ఎప్పుడు నన్ను వెనక్కి లాగల. ఎప్పుడు ఏం చేసినా ఆవిడ ఎప్పుడు భయపడలేదు. అందుకు ఇప్పటికి మా సొంతూరెళ్ళి మా ఇంట్లో గనక ఉంటే చాలా బలం ఉంటది నాకు. చాలా ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనే ధైర్యం ఉంటది. అంటే అలా మా అమ్మగారు ప్రార్థనతో ఆ ఇల్లు కట్టారు. ప్రార్థనతో ఆ ఇంటిని ఆధ్యాత్మికంగా నిర్మించారనమాట. కనుక ఆ ప్రభావం ఉంటది. పక్కన వాళ్ళు శోధించబడుతూ ఉంటారు. అలా అని చెప్పి మన వరాన్ని వదిలేసుకోకూడదు గదా! లేదు. అంటే మీ ఆ శోధన అనేది మీ మీదే కాకుండా మీ పక్క వాళ్ళ మీద కూడా అది ప్రభావితం చెందుతుంది. చేస్తుంటది. తప్పకుండా చేస్తది. ఎందుకంటే సాతాను పనే యుక్తి గదా! యెస్. ఎగ్జాక్ట్‌లీ. కనుక మనల్ని బలహీనపరచడానికి పక్కన ఇంకా బాగా చెప్పాలంటే ఏ పాస్టర్ గారు దయ్యాలు వదలగొడతారో ఆ పాస్టమ్మ గారికి దయ్యాలు పట్టుకొని ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఆ పాస్టమ్మ ద్వారా పాస్టర్ గారిని శోధించడానికి. అది ఎక్కడైనా మీరు పరీక్షిస్తే అది సర్వసాధారణం. జరుగుతా ఉంటది. మీరు అభిషేకం పొందారు కదా! ఎవరి ద్వారానా పొందారు? నేను ఎప్పుడైతే దేవుని చేత పట్టుబడ్డానో ఒకరోజు నా బర్త్‌డే రోజు ప్రేయర్ చేయించుకోవడానికి ఒక సిస్టర్ దగ్గరికెళ్ళాను. ఓకే. ఆవిడ అందరికి బాగా ప్రార్థన చేస్తుంటదంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ దగ్గర చాలామంది ఉన్నారు. ప్రార్థన చేయించుకుంటున్నారు. మా అక్కయ్య గారు తీసుకెళ్లారు నన్నక్కడికి. మొదటి రోజు వెళ్ళినప్పుడు వారు లేరు. ఓకే. లేకపోతే మేమొచ్చేసాం లేరని. ఓకే. రెండో రోజు వాకప్ చేస్తే లేరు. మూడో రోజు ఉన్నారు అని చెప్పి మా అక్కయ్య గారే నన్ను తీసుకొని వెళ్ళారు. అప్పటికి నా ఫ్రెండ్ ఒకతను చెప్పాడు, ఆవిడ దగ్గరికెళ్తే భవిష్యత్తంతా జీవితమంతా చెప్పేస్తది. ఓకే. ఆవిడ చాలా పవర్‌ఫుల్. ప్రవచనాలన్నీ చెప్పేస్తారు అని చెప్పారు. ఓకే. మూడో రోజు నేను ఇంక రానన్నాను. వస్తే మా అక్కకి అన్నీ చెప్పేస్తదేమో, నా గుట్టంతా బయటపడతదేమో అని చెప్పి మా అక్కతో నేను రానన్నాను. అప్పటికే మీ అక్కకి అన్నీ తెలిసుంటాయి కదా సార్! తెలిసుండేదా? తెలియనట్లుంటారు గదా! ఓకే. అని అనుకున్నాను. అయితే మా అక్క బలవంతం చేసి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళినప్పుడు ఆవిడ నేను అడుగుపెట్టాను ఆ రూమ్‌లోకి. ఎవరికో ప్రార్థన చేస్తే వెంటనే నా పేరు ఎత్తేసింది. ప్రాఫెసీ చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడు ఆవిడ చెప్పిన ప్రాఫెసీ ఏమిటంటే, దేవుడు ఎన్నుకున్నవాడా,
నీ తల్లి నలుగురు కొడుకుల్లో ఒకడికి సేవకిస్తాననింది. ఆ ఒకడి నువ్వే. ఓకే. నువ్వు నీ తల్లిని ఇంకా దుఃఖపెడుతున్నావు. ఇంకెంతకాలం ఆవిడని దుఃఖపెడతావు? ఈ రోజైనా నా మాట వింటే వేవేలకు నిన్ను తండ్రిని చేస్తా అని ఆవిడ ప్రాఫెసీ చెప్తుంది. నేను ఇంకా షూ ఇప్పలేదు. నా పేరు ఆవిడ చెప్పడం ఇవన్నీ ఆశ్చర్యమే. అలాగా గోడకి జారబడి ఉన్నా. ఆవిడ చాలా సాక్ష్యం. ఈ రోజు నేను ఎలా ఉంటానో ఆ రోజే చెప్పింది. ఓకే. నువ్వు నా మాట వింటే నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను. నా కొరకు బలమైన సాధనంగా వాడుకుంటానని చెప్పి అలా చెప్పిన తర్వాత నాకు తెలియకుండానే మోకరించాను. నాకు తెలియకుండానే కన్నీరు కార్చాను. ఆవిడ ఆమెన్ అన్న తర్వాత మళ్ళీ షూ వేసుకుని వచ్చేసాను. ఇంకా ఆవిడ దగ్గర లేను. ఆ రాత్రి నిద్ర పట్టలేదు నాకు. ఆ రాత్రి చాలా కలవరం వచ్చింది. ఆ రాత్రంతా దేవుడి దగ్గర ప్రార్థన చేశాను. నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. నాకు తెలియకుండా ఏడ్చాను. అలా 1, 2 రోజులైన తర్వాత ఇంకా వాళ్ళ దగ్గరికే వెళ్ళి కూర్చోవాలనిపించేది నాకు. నాకు తెలియకుండానే నేను వెళ్ళి సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ఆ రాత్రంతా వాళ్ళతో ప్రేయర్‌లో ఉండేవాడిని. అందరూ స్త్రీలే. ఆ! నేనొక్కడినే అలా కూర్చునేవాడిని. ఓకే. నా కొలీగ్స్ అందరూ అనుకునేవాళ్ళు, "వీడికేంటి పిచ్చా? ఇలా అయిపోయాడని" అనుకున్నారు. అలా అలా ఆ గ్రూప్‌లో నేనొక మెంబర్ అయ్యాను. అలా దేవుడు ఆ గ్రూప్‌లో వచ్చి స్వస్థతలు పొందే వాళ్ళందరూ కృతజ్ఞత కూటలు పెట్టుకుంటే నేను స్పీకర్ అయ్యాను. ఆ గ్రూప్‌లో ఆ ఉన్నావు. గ్రూప్‌లో బాగుపడిన వాళ్ళందరికీ వెళ్ళాను. అయితే ఆ గ్రూప్‌లో ఒకసారి ఏమైందంటే నేనున్నప్పుడు నేను కొత్తగా వెళ్ళాను. ఒక అమ్మాయికి దయ్యం పట్టింది. ఆ! ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని ఏ సిట్యుయేషన్‌లో తెచ్చారంటే ముసుగేసి తీసుకొస్తారు ఆ ప్రేయర్ రూమ్‌కి. ఓకే. భయపడేవాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి అని చెప్తారు. ఓకే. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ముసుగు తీస్తారు. ఓకే. ముసుగు తీస్తే ఆవిడ పొజిషన్ ఏంటంటే మొత్తం ఒక వైపంతా కాలిపోయింది. ఓకే. ఆ కాలిపోయిన గాయాలతో ఆవిడ పెదాలు, కళ్ళు ఇంతింతయ్యి అలాంటి వ్యక్తికి దయ్యం పట్టి కేకలేస్తది. నవ్వుతది. వెకిలిగా ఉంటది. ఏమిటి ఆవిడ పరిస్థితి అంటే వాళ్ళ వదిన నిప్పంటించుకుంది చావడానికి. ఆ! ఈ ఆడపడుచు ఈవిడ ఆవిడని కాపాడడానికి ఒక దుప్పటి తీసుకెళ్ళింది. ఆవిడ మీద వేయడానికి. ఓకే. ఆ చనిపోయిన ఆవిడ ఏం చేసిందంటే దుప్పటి పక్కకి లాగి ఈవిడ లాగింది నిప్పులోకి. చనిపోతున్న ఆవిడ. చనిపోతున్న ఆవిడ. ఆ! అప్పుడు ఈవిడకి ఒక వైపంతా కాలింది. ఆ! మొత్తం మీద విదిలించుకున్నారు. కానీ మూడో రోజుకి ఆవిడ చనిపోయింది హాస్పిటల్‌లో. చనిపోయిన ఆవిడ ఈవిడకి పట్టింది. ఇప్పుడు కాలిన డాగులు ఆవిడ సిట్యుయేషన్ భయంకరం. పైగా దయ్యం. ఈ ప్రేయర్ గ్రూప్ వాళ్ళందరూ స్త్రీలందరూ ప్రార్థన చేసేవాళ్ళు. ఆ దయ్యం రకరకాలైన కోరికలు కోరేది. నాకు పలావ్ పెట్టండి. అమ్మ చనిపోయిన ఆవిడే ఈవిడలోకి దూరిందని కన్ఫర్మ్ చేశారా? అంటే చెప్తుంది. ఆవిడే చెప్తుంది. ఓకే. ఓకే. నేను పలానా నేను ఇలా పట్టానని, ఓకే. నన్ను ఇలా చేసిందని ఏదో చెప్తుంది. యాహ్! వీళ్ళు బతిమిలాడుతున్నారు. బతిమిలాడుతున్నా ఆ దయ్యం పోవడంలా. రకరకాలైన చిందులు చేస్తుంది. ఓకే. వీళ్ళు రాత్రి 1 గంట వరకు ఆవిడని ఆపరేట్ చేస్తారు. ఓకే. అందరూ అలసిపోయి పడుకుంటారు. ఓకే. నాకు భయమో, లేక ధైర్యమో నేనొక్కడినే మెలకువగా ఉండేవాడిని. నేను ఆ దయ్యం. నేనొక్కడినే మెలకువగా ఉండేది. ఆవిడ నవ్వేది. ఏదో వెకిలి చేష్టలు చేసేది. నేనొక్కడిని అలా ధైర్యంగా ఉండేవాడిని. ఇలా ఉన్న సమయంలో నాకు దేవుడి దగ్గర ఒక పట్టుదలొచ్చింది. ప్రభువా! ఈ దురాత్మని వీళ్ళు బతిమలాడుతున్నారు. ఇప్పటికి 2 రోజులైంది. ఇది పోనంటుంది. ఇదేదో దాన్ని పోగొట్టే శక్తి నాకివ్వు ప్రభువా! ఓకే. దీని సంగతేంటో తేలుస్తా అని నేను ప్రార్థన చేశా. ప్రార్థన చేసిన తర్వాత మూడో రోజు నుంచి ఆ ప్రేయర్ టీమ్ వాళ్ళందరూ 40 డేస్ ఫాస్టింగ్ ఉండడానికి ప్రారంభించారు. అప్పుడు నేను ఉంటానన్నాను. ఓకే. వాళ్ళందరూ "నువ్వు కొత్తగా వచ్చావు కదా! నువ్వు ఉండలేవు ఫాస్టింగ్" అంటే, "లేదు ఉంటాను నేను." ఆ! అని ఎందుకు అంటే, "నేను దేవుడి దగ్గర ఒకటి అడిగాను. నేను ఉంటానన్నాను." సరే ఉంటామన్నారు. ఆ! నేను 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను. 4వ రోజు
నాకు తెలియకుండానే అభిషేకం నా మీదకి వచ్చింది. ఓకే. ఓకే. 4 రోజు నుంచి 7 రోజు వరకు నేను పూర్తిగా ట్రాన్స్‌లో ఉన్నా. అంటే ట్రాన్స్‌లో అంటే మనుషుల్లో ఉన్నాను గానీ, ఐ గాట్ యూ. మనుషులు కనపడడం లేదు. దయ్యాలే కనపడుతున్నాయి. గాల్లో ఉన్న దయ్యాలు, చెట్టు మీద ఉన్న దయ్యాలు, ఓకే. మనుషుల్లో ఉన్న దయ్యాలు. ఓకే. ఈ 3 డేస్ పూర్తిగా దయ్యాలతోనే ఉన్నా. ఆ! నాకు అది కొంచెం కొత్తగా, వింతగా అనిపించింది. ఓకే. 7 డేస్ అయిన తర్వాత అప్పటికే మీకు అలవాటుంది. దెయ్యాలను వదలగొట్టే అలవాటు. ఇది స్టార్టింగ్. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఓకే. ఓకే. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఓకే. అయితే 7 రోజులు అయిన తర్వాత ఈ దయ్యం వీళ్ళెవరు పోగొట్టలేకపోయారు. ఆ! వదిలించలేదు. అది అక్కడే ఉంది. ఆ! నేను అన్నాను మా సిస్టర్స్‌తో, "అక్క నేను ఒకసారి ట్రై చేస్తాను." వాళ్ళన్నారు, "చాలా కష్టం దీంతో నువ్వు చేయలేవు" అంటే, "లేదక్క ఎందుకో నాకు చేయాలనిపిస్తుంది. నాకు ఈ 3 రోజులు నేను ఒక అభిషేకంతో నింపబడ్డాను. ఇలా ఉంది అలా" అంటే, సరే వాళ్ళకి ఎలాగో చేత కాలేదు గనుక ట్రై చేయన్నారు. ట్రై. నేను కాస్త మాట్లాడడం ప్రారంభించే కొద్దీ ఇది బెదిరిపోవడం, భయపడడం, నేను వెళ్ళిపోతాం అనడం స్టార్ట్ చేసింది. ఓకే. వెంటనే నేను గద్దించాను, పోయింది. ఆ అమ్మాయి బాగైపోయింది. అభిషేకం వర్క్ అయింది. ఓకే. ఆ రోజు నుంచి నెక్స్ట్ డే వరకు ఇంకా ఈ అక్కలు చేయట్లేదు ప్రేయర్. నన్ను పెట్టారు. మీకు సులువుగా అయిపోతుంది కదా! మీరే చేయండి అని. ఆ! అలా నేను ప్రారంభంలో దయ్యాల పాస్టర్ అయ్యాను. పూర్తిగా అదే పని. దాని మీదనే ఉండేవాడిని. అలా ప్రారంభించబడిన ఈ పరిచర్యలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత కర్నూలులో ఈ పరిచర్య, కర్నూలులో ఉన్న పాస్టర్లు అందరూ నా మీద వ్యతిరేకం అయ్యారు. వ్యతిరేకం అంటే నా మినిస్ట్రీ ఎలా ఉండేదంటే, నేను వీధిలో వెళ్తే ఏ ఇంట్లో దయ్యం ఉన్నా, దయ్యం పట్టిన వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి నా కాళ్ళ ముందు పడేవాళ్ళు. ఓకే. నేను ఏ ఇంట్లో అడుగు పెడితే వంటగదిలో వంట చేస్తున్న ఆవిడ కూడా దయ్యం పట్టిన ఆవిడైతే అక్కడే పడిపోయేది. నేనేమనకుండానే. అలా ఉండడం వల్ల ఆ పాస్టర్‌లకి ఆశ్చర్యం వేసి, ఈయన ఏదో మంత్రాలతో దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని నా మీద ప్రచారం చేశారు. అలా ఉండినప్పుడు అది కొంచెం బాధ అనిపించింది. దాన్ని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. తర్వాత దేవుడు దాని నుంచి వాక్యం వైపు నన్ను మళ్ళించడం, తర్వాత వాక్యంలోకి వెళ్ళడం, ఆ వాక్యం అనేక చోట్లకి నన్ను తీసుకెళ్ళడం. అన్న మీరు డోన్ అన్నారు కదా! మళ్ళీ ఇప్పుడు మెండపేట అంటున్నారు. మరి డోన్ నుంచి మెండపేట రావాల్సిన కారణం ఏంటి? ఎలా వచ్చారు? తిరుపతిలో ఒక 3 డేస్ చాలా అద్భుతమైన కూటాలు అక్కడ ఎవరో పెట్టారు. నేను వెళ్ళాను స్పీకర్‌గా. ఓకే. ఆ దినాల్లో నా డెవిల్స్ మినిస్ట్రీ కదా! మొత్తం ప్రాఫెసీతో పాటు ఈ దయ్యాలు వెళ్ళగొట్టడంలో అద్భుతంగా కార్యాలు చేసేవాడిని. అది చాలా వింతగా ఉండేది. యాహ్! ఐ గాట్ యూ. తిరుపతి ఎమ్మెల్యే గారు కూడా ఆ ప్రార్థనలో అట్రాక్ట్ అయ్యి, ఆయన భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి నా దగ్గరికొచ్చారు. ఆ దినాల్లో. ఆయన వాళ్ళ ఫ్యాక్టరీలకు తీసుకెళ్ళాడు. అప్పుడు ఎలా ఉండేదంటే, నేను అడుగు పెడితే చాలు అనే భావనలో ఉండేది చాలామందికి. అలా ఉన్నప్పుడు తిరుపతి నుండి గుంటూరుకి ఒకరు నన్ను మీటింగ్స్‌కి ఏర్పాటు చేశారు. ఓకే. అలా నేను తిరుపతి దగ్గర ఆ మీటింగ్‌లో ఉన్నప్పుడు డేట్ ఇచ్చాను గుంటూరుకి. ఓకే. గుంటూరు మీటింగ్‌కొచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఒక ఆవిడ పాటలు పాడడానికి అక్కడికొచ్చారు ఆ మీటింగ్‌లో. ఆ మీటింగ్‌లో నుంచి వాళ్ళు మండపేటకి రమ్మన్నారు. ఓకే. ఆ విధంగా మండపేటకి 98వ సంవత్సరం పెంతెకోస్తు క్రైస్తవ మహాసభలకి స్పీకర్‌గా వచ్చాను. అలా మండపేటకొచ్చాను. ఇయర్ ఎంతన్నా? 1998 98లో స్పీకర్‌గా వచ్చారు. మండపేటకి. హ్మ్. అలా వచ్చిన తర్వాత ఇక్కడ 3 డేస్ ఎంతో ఉన్నాను. అక్కడ ఒక మెక్సికన్ వచ్చాడు అప్పుడు ఓకే. ఆ మీటింగ్‌లకి. ఆయన ఒకరోజు భోజనం చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. హ్మ్. మండపేటలో ఉన్న ఈవిడని నువ్వు పెళ్లి చేసుకోమని దేవుడు చెప్తున్నాడు అని హ్మ్. ఆయన ఒక ప్రాఫెసీ చెప్పాడు నాకు. హ్మ్. అప్పటికి నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యాను.
ఓకే. ఇంకొక కొన్ని నెలలైతే లేతే కొంత టైం తీసుకుంటున్నాం. ఆవిడ అబ్రాడ్‌లో ఉండింది. లెక్చరర్‌గా జాబ్ చేసేది. మేము ప్లాన్ చేసుకుంటున్నాం ఎలా పెళ్లి గురించి. ఈ టైంలోనే నేను ఇక్కడికొచ్చాను. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ ప్రాఫెసీ ఆ మెక్సికన్ పాస్టర్ చెప్పాడు. చెప్పినప్పుడు నేనెటు తేల్చుకోలేకపోయాను. కాబట్టి 10 మంది పాస్టర్‌లకి లెటర్స్ రాశాను. ఓకే. నాకు 2 ప్రపోజల్స్ ఉన్నాయి. ఒక ప్రపోజల్ ఏమో లెక్చరర్. తను విదేశాల్లో ఉంది. నేను కూడా విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్నాను. ఇంకొక ప్రపోజల్ ఏమో ఒక సేవకురాలు. మీరు ఎవరిని చేసుకోమంటారు అని 10 మందికి నేను లెటర్ రాసి మీరు ప్రార్థన చేసి నాకు చెప్పండి అని చెప్పాను. ఎందుకంటే నేనే అనేక మందికి చెప్తాను. యాహ్! కానీ నా వ్యక్తిగతమైన దాని గురించి నేనెందుకు రిస్క్ తీసుకోవాలా? కొంతమంది దైవ సేవకులను అడుగుదాం అన్న ఉద్దేశంతో వెళ్ళినప్పుడు దాంట్లో 8 మంది పాస్టర్లు సేవకురాలిని చేసుకోమన్నారు. ఓకే. అప్పుడు ఆ లెక్చరర్ అమ్మాయికి ఒక లెటర్ రాసా. ఓకే. నా సిచ్యువేషన్ ఇది. దేవుడు ఇలా అంటున్నారు. పాస్టర్లు ఇలా అంటున్నారు. కాబట్టి మనం అనుకున్నవి జరగవు కదా! అని చెప్పి అయితే దైవానుసారంగానే అయింది. ఓకే. అలా మండపేటలో పెళ్లి చేసుకోవడం, మండపేటకు రావడం జరిగింది. దానికి ఒక బలమైన కారణం ఏముందంటే నేను రక్షించబడిన మొదటి దినాల్లో నాకు పదే పదే దర్శనాలొచ్చేవి. ఆ దర్శనంలో తూర్పు వైపున కాలిపోతుంది. ఆ మంటలను ఆర్పాల. తూర్పు పాడైపోతుంది. నువ్వు దాన్ని బాగు చేయాలని చాలాసార్లు నేను పడకలోంచి దిగ్గున లేచిన రోజులున్నాయి. అలా అలాంటి దర్శనాలు, అలాంటి కలలొచ్చి. అది నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఇదొచ్చిందో ఒక తూర్పులో నేనుండాలా అని దేవుడు సంకల్పించాడేమో అని అందుకు ఆ నిర్ణయం జరిగింది. అయితే నేను ఎవరైతే సేవకురాలన్నానో ఆవిడకి పెళ్ళయ్యి 2 పిల్లలుండి విడవబడిన స్థితిలో ఉంది. ఈ స్థితిని నేను నా ఫ్యామిలీకి ఎవరికీ చెప్పలా. మా అమ్మగారికి కూడా చెప్పలా. ఓకే. చెప్పకుండా పెళ్ళికి ప్రిపేర్ అయిపోయాను. ఓకే. అలా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆ విధంగా నేను మండపేటొచ్చాను. దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క మార్గం అనేదే ఇప్పటికొచ్చి మీ వ్యక్తిగత జీవితంలో అనేది జరిగింది. దాని మించి మీ సొంత నిర్ణయాలనేవి దీంట్లో ఏమి మీరు పెట్టలేదు. అంటే మొదటి నుంచి నా ఆలోచన ఎప్పుడు నా భవిష్యత్తు గురించి, నా గురించి నేనెప్పుడు ఆలోచించలా. ఎప్పుడైతే దేవుడి కాడి మోయడం మొదలుపెట్టానో, దేవుడి పనే, దేవుడి కొరకే. దేవుడు ఎలా నడిపిస్తే అలా వెళ్ళిపోవడమే. అది మంచా, చెడా ఎప్పుడు ఆలోచించలా. ఏ సిచ్యువేషన్‌కి దేవుడు వెళ్ళమన్నా వెళ్ళిపోయాను అంతే. ఓకే. ఎప్పుడు ఇదెందుకు? ఇలా ఎందుకు ప్రభువా అని నేనెప్పుడు దేవుడిని ప్రశ్నించలేదు. నేను రక్షించబడిన ఈ రోజు వరకు నా సొంత అవసరతల్లో ఏవి దేవుడిని అడగలేదు. నాకిది కావాలి, లేక నాకో ఫోన్ కావాలి, లేక ఒక మోటార్ సైకిల్ కావాలని ఎప్పుడు అడగలేదు. ఏది అడగలేదు. ఏది వస్తే అది దేవుని చిత్తం అనుకున్నాను. ఏది దొరకకపోతే దేవుడి చిత్తం కాదనుకున్నాను. అంతే. అలాగే ముందుకెళ్ళాను. వావ్! ఎప్పుడు అడగను దేవుడిని. ఇప్పటికి అడగను. ఓకే. నేను అడగను. మా చర్చ్ మెంబర్స్ కూడా ప్రార్థన చేయమని ఎప్పుడు అడగను. అవునా? నా గురించి ప్రార్థన చేయండి అని ఎప్పుడు అడగను. ఆ! ప్రార్థిస్తే థ్యాంక్స్ అని చెప్తాను అంతే తప్ప, ప్రత్యేకంగా నాకు బాగలేదు, నేను ప్రయాణం చేస్తున్నా, నేను పలానా చోటుకెళ్తున్నా, పలాని చోట వాక్యం చెప్పడానికి వెళ్తున్నా, నేను నిలబడేలాగా ప్రార్థన చేయండి అని అనను. ఎప్పుడు చేయను. నాకొక రోషం. ఎవరో ప్రార్థనల మీద నేను బతకను. ఎవరో ప్రార్థన చెయ్యాలని ఎప్పుడు కోరను. నా ఎదుట ఎంత గొప్ప దైవజనుడు ఉండినా నా కొరకు ప్రార్థన చేయండి సార్ అనను. ఎందుకు అంటే దేవుడికి తెలుసు నేను ఏ సిచ్యువేషన్‌లో వచ్చానో. దేవుడు ఏం చేసినా దానికి ఓకే. ఐ రియల్లీ రెస్పెక్ట్ యువర్ ఒబీడియన్స్ సార్. ఒబీడియన్ అనేది చిన్న పదమేమో మీ ఎదురుగుండా. ఎందుకంటే
ఒక వస్తువు ఇచ్చి అదే వాడండి. ఒక ఫోన్ ఇస్తే ఒక చిన్న ఫోన్ దొరికిందనుకో మనకి, నాకు ఇది వద్దు వేరే ఫోన్ కావాలి, ఈ ఫీచర్స్ బాగోలేదు అని అంటాం. కానీ మీ వ్యక్తిగత జీవితంలో కూడా, మీ ఆత్మీయ జీవితంలో కూడా మీరు ఎటువంటి స్థితి నుంచి వచ్చారో ప్రతిదాన్ని దేవుడే మార్గదర్శిగా ప్రతి ఒక్క స్టెప్ తీసుకురావడం అనేది చిన్న విషయం అనేది కాదు. అలాగే ప్రొఫెసీస్ అంటారు కదా సార్, ప్రొఫెసీస్ చేస్తారు. నేనేం నమ్ముతానంటే మీరు నాకు కోసం ప్రొఫెసీ చేశారు. అదే దేవుడు అదే ప్రొఫెసీ నాకు కూడా చూపించాలి అని మీకు కలిగిన ప్రొఫెసీ వాళ్ళు చెప్పడం కాకుండా మీ వ్యక్తిగతంగా కలిగిందా? అంటే నేను ఇతరులకు ప్రాఫెసీ చెప్పడం అనేది ప్రారంభంలో అదొక ట్రెండ్‌గా ఉండింది. అంటే డానియల్ పాల్ గారి దగ్గరికి వెళ్తే ప్రాఫెసీ చెప్తారు, ఓకే. నా భవిష్యత్తు చెప్తారు అనే ఒక భావంతో చాలామంది వచ్చేవాళ్ళు. కొన్ని వేలు, లక్షల మందికి ప్రాఫెసీ చెప్పి ఉంటాను. కానీ దానివల్ల జరిగిన కార్యం కంటే వాక్యం ద్వారా ఒక వ్యక్తిని కట్టడం ఉన్న మాధుర్యం వేరనుకున్నప్పుడు ప్రాఫెసీ తగ్గించి దేవుని మాట చెప్పడం ప్రారంభించా. చాలామంది అనుకుంటారు ఇప్పుడు ప్రాఫెసీ చెప్పలేకపోతున్నారేమో అని. కానీ ఇప్పుడు నా మదిలో ఉంటుంది ప్రాఫెసీ. మీరున్నారు, మీకేం జరగబోతుంది అనేది చెప్పి మిమ్మల్ని కలవరపరిచే కంటే మీకు జరగబోతున్న ఇన్సిడెంట్ ఒక బ్యాడ్ నాకు తెలిసినప్పుడు దాని నుంచి ఎలా మీరు బయటపడగలరో మీకు బోధించి మీ మీదున్న చీకటిని తొలగించడం మంచిది అని ఇప్పుడు నేను నేర్చుకున్నా. ఇంతకుముందు ఏ ఇంట్లోకి అడుగుపెట్టినా ఆ ఇంటి వాతావరణాన్ని చెప్పేవాడిని. నీ ఇంట్లో చీకటి ఉంది, లేక చీకటి శక్తులున్నాయి, లేక బలం ఉంది అని. ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా నేను ఒకసారి ఒక కడప దగ్గర కాజీపేట అని ఒక ఊరుంది. ఆ ఊర్లో 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. 3 ప్రాఫెసీలు చెప్పేవాళ్ళే. ఓకే. చాలా అద్భుతంగా వాడబడేవాళ్ళు. ఒకసారి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను. అంటే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఒక వ్యక్తికి ఒక ప్రాఫెసీ చెప్పారు. ఆ ప్రాఫెసీ వల్ల ఆ వ్యక్తి చాలా కలవరపడ్డాడు. ఓకే. వాళ్ళకి దాన్ని బుద్ధి చెప్పడానికి వెళ్ళా. నేను మామూలు వ్యక్తిగా నేనెవరో చెప్పకుండా అప్పటికి నేను అందరికీ తెలుసు. కడపలో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాను. డానియల్ పాల్ అంటే తెలుస్తుంది, కానీ అలా చెప్పకుండా నేను ప్రాఫెసీ చెప్పించుకోవడానికి అన్నట్లు వెళ్ళా ఓకే. ఓకే. వాళ్ళ దగ్గరికి. వెళ్ళగానే వాళ్ళకున్న వివేచన బట్టి గుర్తుపట్టారు. సార్ మీరు పలానా అని అడిగారు. అవును అన్నాను. అప్పుడు వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళ కష్టాన్ని నాకు చెప్పుకున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో ఒక శోధన ఉంది. ఆ శోధన వల్ల కాస్త వాళ్ళు కలవరంగా ఉన్నారు. ఈ శోధన ఎందుకు వచ్చిందో వాళ్ళకి తెలియదు. అప్పుడు వాళ్ళే నన్ను ప్రశ్నించారు. నేను వాళ్ళని ప్రశ్నించడానికి వెళ్ళాను, కానీ వాళ్ళే ఒక భారం పెట్టారు. అప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒకటి రివీల్ చేశాడు. వాళ్ళ ఇంట్లో ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మ ద్వారా దురాత్మ వాళ్ళ ఇంట్లో ప్రవేశించింది. నేను వెంటనే వాళ్ళ సెల్ఫ్లో ఉన్న బొమ్మను చూపించి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాను. వాళ్ళు ఏదో పలాని చెప్పారు. వాళ్ళని పాడు చేయడానికి శత్రువులు పెట్టిన ఆయుధం ఆ బొమ్మ. ఆ బొమ్మ ద్వారా దురాత్మ వాళ్ళ ఇంట్లోనే కలవరం చేస్తుంది. అంటే వాళ్ళు వాడబడే వాళ్ళే, కానీ వాళ్ళ దగ్గర అలా చిన్న విషయాలు కూడా దేవుడు నాకు బయలుపరిచేవాడు. కొన్నిసార్లు మంత్రశక్తులు అలాంటివి వాళ్ళ ఇళ్లలో ఏ మూల ఎక్కడ వాళ్ళు దాచిపెట్టారో, ఎక్కడెక్కడ ఏముందో కూడా చెప్పేవాడిని సున్నితంగా. అలా దేవుడు బయలుపరిచేవాడు. నేను అలా చెప్పేవాడిని, దగ్గరుండి తీయించేవాడిని, వాటిని చేసేవాడిని. అలా దేవుడు వాడుకున్నాడు. ఇది పరిచయలో ప్రారంభం దేవుడు అలా బలపరిచాడు. పరిచయ ప్రారంభంలోనే అలా వాడబడ్డాను అన్నమాట. కనుక ప్రాఫెసీలు అనే దాని మీద మీరు ఇందాక ఒక ప్రశ్న వేసినట్లు, ప్రాఫెసీలు ఎప్పుడూ మనుషుల్ని ప్రభావితం చేయలేవు. వాక్యమే మనుషుల్ని ప్రభావితం చేయగలుగుతారు. ప్రాఫెసీ కొంతవరకే మనుషుల జీవితాన్ని పరివర్తనలోకి నడిపిస్తుంది, కానీ అవునండి. ప్రాఫెసీల వల్లనే సువార్త జరగదు. లేదు.
కనుక ఇవన్నీ నేను గమనించిన తర్వాత ప్రస్తుతం అవసరాన్ని బట్టి ప్రాఫెసీ, అవసరాన్ని బట్టి హీలింగ్స్, మిగతాదంతా వాక్యమే. ప్రస్తుతం నా సేవలో ఎక్కువగా వాక్యమే ఉంటుంది. ఇది నేను గ్రహించుకోగలిగాను. ఒక చిన్నదేంటంటే ప్రాఫెసీ గురించి చాలా మందికి ఇప్పుడు మొన్న రీసెంట్‌గా నాకు ఒక ఆవిడ ప్రేయర్ చేయమని చెప్పింది. ఎవరి కోసం? వాళ్ళ డ్యాడీ కోసం. నాకు కనబడ్డదేంటంటే వాళ్ళ డ్యాడీ చనిపోతున్నారని. కానీ నాకు కనబడిందంటే ఐసీయూలో ఉన్నారు. తను నిజంగానే ఐసీయూలో ఉన్నారంట. ఐసీయూ నుంచి ఎవరో లైక్ ఈ గాడ్ అనుకుంటా తన రైట్ చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఈయన సంతోషంగా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అంటే డెత్ గురించి కూడా ప్రొఫెసీస్ వస్తాయి. అంటే మన తలంపులొస్తాయా? అది చెప్తే మంచిదేనా కాదా? తప్పకుండా వస్తది. చనిపోవడం చూపిస్తారు దేవుడు, వాళ్ళు బాగుపడడం చూపిస్తారు. తప్పకుండా అది జరుగుతది. కానీ చనిపోవడం అనేది ధైర్యంగా చెప్పలేం. ఎగ్జాక్ట్‌లీ. ధైర్యంగా మనం చెప్పలేం. నా కొలీగ్‌కి వాళ్ళ భార్య చనిపోతుందని దేవుడు నాకు చూపించాడు. ఓకే. ఆ విషయం నేను నా కొలీగ్‌కి చెప్పలేకపోయాను. చెప్పకూడదన్నా? చెప్పొచ్చా? చెప్పలేకపోయాను భయంతో. ఓకే. అతను చాలా మంచోడు. నాకు బాగా కోఆపరేట్ చేసేవాడు. పెళ్ళయి కూడా చాలా తక్కువ టైం అయింది. 3 నెలలే అయింది. అయ్యో! తన భార్య చనిపోతుంది అనే విషయం దేవుడు నాకు చెప్పినప్పుడు చెప్పలేకపోయాను. ఒకరోజు చనిపోయింది. చనిపోయిన తర్వాత చాలా ఏడ్చాను దేవుని దగ్గర. ప్రభువా, నేను పిరికివాడినేమో, మీరు చెప్పినా నేను చెప్పలేకపోయాను. నన్ను వదిలేయండి ప్రభువా. ఎవడైనా ధైర్యంగా ఉన్నవాడికి ఈ వరం ఇవ్వండి. నేను చెప్పలేకపోతున్నాను అని ఆ దినం చాలా పశ్చాత్తాపడ్డాను చెప్పలేకపోయినందుకు. అలా మీరన్నట్లు తప్పకుండా దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకంటే ప్రవక్తకి దేవుడు అన్నీ బయలుపరుస్తాడు కాబట్టి అది కొంతమందికి ఆ తలాంతరం ఉంటుంది. కానీ దీంట్లో ఒక సున్నితమైన గీత ఉంది. ఓకే. దేవుడు బయలుపరిచే దానికి ముందు సైతాను బయలుపరిచే విషయాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అంటే సైతాను కూడా శక్తివంతుడే కదా. సైతాను కూడా చాలా విషయాలు ప్రభావితం చేస్తాడు. ఆ చిన్న గీత తెలుసుకోగలిగితేనే మనం యోగ్యంగా దేవుడి కొరకు ఉండగలం. సాతానుకు ఒక్కసారి లొంగిపోయామా, వాడి ప్రాఫెసీకి లొంగిపోయి అదే దేవుడి ప్రాఫెసీ అని చెప్పడం మొదలు పెడితే ఇక వాడే చెప్తుంటాడు అన్ని మనకి. ఓకే. అదొక ప్రమాదం ఉంది. ఓకే. మరి ప్రాఫెసీస్‌లోని ఏటీఎం కార్డ్ నంబరు, ఫోన్‌పే నంబరు, ఇంకా మీ ఇంట్లోని డబ్బులొచ్చేస్తాయి, ఆర్థికంగా స్థిరపడతారు. వాట్ ఈస్ దిస్? ఫ్యూచర్ చెప్పడం ఒకటన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతన్ని చూపించి నువ్వు ఆర్థికంగా చాలా బాగుంటావు, నీవు ఫ్యూచర్‌లోనే ఇలాంటి సభలు చాలా పెడతావని చెప్పడం ఒకటి. కానీ అలాంటి సిట్యుయేషన్‌లో తన జేబులో ₹10 కూడా ఉండదు. అంటే తనని పుష్ చేస్తున్నట్టు. అంటే దేవుడు కృప నా మీద ఉంది కాబట్టి నేను ఏ పని చేసినా వర్ధిల్లుతాది అనే ఒక తలంపు తన మనసులో పెట్టినట్టు. కానీ ఇక్కడ ఇంకొక రీతి ఏంటంటే ఆధార్ కార్డ్ నంబరు, ఫో ఫోన్‌పే పాస్వర్డ్, ఏటీఎం కార్డ్ నంబరు చెప్పడంలో ఎటువంటిది అంటే కరెక్టే చెప్తున్నారు. రాంగ్ చెప్పట్లేదు. ఏ టు జెడ్ అక్షరాలు కరెక్టే చెప్తున్నారు. వాట్ డు యూ మీన్ బై దట్? అంటే కొన్నిసార్లు ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అంటారు కదా. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఇది మనకు తెలియదు కాబట్టి దీని విషయంలో మనం కామెంట్ చేయడం అంత మంచిది కాదేమో. ఓకే అన్న. వాస్తవంగా అయితే నాకు వ్యక్తిగతంగా అయితే అది తప్పనిపిస్తది. కానీ అది దేవుడి కార్యం అయితే మనం ఏం చేయలేం. యాహ్! అది దేవుడి కార్యమా కాదా అనేది జడ్జ్ చేసే అంత యోగ్యత మనకు లేదు. కానీ అది జరుగుతుంది. అది కొంచెం క్రైస్తవ విశ్వాసానికి కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్లే అనిపిస్తుంది. ఓకే. అయితే మనం తీర్పు తీర్చలేం. అవి ఎంత నిజమో ఎంత అబద్ధం అనేది నాకైతే తెలీదు. అవునన్నా. ఎప్పుడైనా సేవ స్టాప్ చేసే పరిస్థితి అనేది మీకు సంభవించిందా? అలాంటి పరిస్థితిలో మీరు దాన్ని ఎలా జయించారు? సేవ ప్రారంభించడమే తప్ప ఆపేయడం పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఎందుకంటే దేవుడి సేవ కొరకు, దేవుని పని కొరకు ఎంతైనా ఖర్చవ్వడానికి, ఎంతైనా ముందుకెళ్ళడానికి ముందుకు వెళ్ళాను తప్ప అమ్మ గానీ, లేతే నా సహోదరులు గానీ, మా అన్నలు గానీ ఎవ్వరు ఎప్పుడు వెనక్కి లాగలేదు. ఎప్పుడు సేవ ఆపే పరిస్థితి రాలేదు. అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండవచ్చు సేవలో. కొన్నిసార్లు విమర్శలు ఉండవచ్చు, ప్రతికూలతలు ఉండొచ్చు.
అంత మాత్రం చేత మనకి ఆపుతాము అనేది ఎప్పుడు నేను అనుకోలేదు. అది కలలో కూడా రాలేదు. ఛాలెంజే తప్ప ఎప్పుడు ఆపే పరిస్థితి రాలేదు. ఇప్పుడు ఈరోజు మీరున్న ఈ ఈ చర్చ్‌లో ఆహ్, నేనొక పెద్ద చర్చి కట్టాను. కోట్లు పెట్టి కట్టాను. నా సొంతం అనుకున్నాను. అక్కడి నుంచి వదిలేసే పరిస్థితొచ్చింది. వదిలేసాను గానీ సేవ మానలా. వాస్తవానికి నేనెక్కడున్నా ఒక 1,00,000, 2,00,000 జీతం నాకుంటది. ఎక్కడున్నా. ఒకవేళ సేవకుడిగా అయినా నాకు 2,00,000 జీతం ఇచ్చి ఆఫర్ ఇచ్చిన వాళ్ళు చాలామందున్నారు ఇప్పటికి. ఓకే. మీరొచ్చేయండి, మా చర్చి పాస్టర్‌గా ఉండండి, మేము 2,00,000 జీతం ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. కానీ ఈరోజు కొన్ని వేల మంది నన్ను నమ్ముకొని ఉన్నారు. వాళ్ళు నా కొరకు ఒక పెద్ద చర్చి నుంచి చెట్టు కింద కూడా ఉండడానికి ప్రిపేర్ అయ్యి వచ్చారు. వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళడానికి నేనెప్పుడు ఇష్టపడలేదు. కనుక సేవ ఆపే పరిస్థితి ఎప్పుడు రాలేదు. చెట్టు కింద అయినా ఉన్నాం, ఫంక్షన్ హాల్‌లో అయినా ఉన్నాం, ఎక్కడైనా ఉండడానికి ప్రిపేర్ అయిపోయా. కనుక ఆ పరిస్థితి ఎప్పుడు రాలేదు, రాదు కూడా. ఆమేన్. మీరిప్పుడు మాట్లాడుతున్నప్పుడు నిందలు, అవమానాలు అని కూడా అన్నారు కదా! నిందలు, అవమానాలు మీ సేవ పరిస్థితిలోని ఎప్పుడైనా మీరు చూసారా? బౌలుడు ఎప్పుడూ మనకొక సూత్రం ఉంది. బాగా ఫలించే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. కనుక సేవలో మనం ఎప్పుడు రాణించినా తప్పకుండా విమర్శలుంటాయి. నేను విమర్శకులను కోరుకుంటా. నన్ను విమర్శించే వాళ్ళు ఉండాలని ఆశిస్తా. ఎందుకంటే వాళ్ళుంటేనే నాలో పౌరుషం పెరుగుతా ఉంటది. వాళ్ళుంటేనే నేను సవాలుగా ముందుకెళ్తా. నన్ను ఎవరో విమర్శించే వాళ్ళు ఉంటేనే నేను ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటా అనేది నేనెప్పుడు నమ్ముతా. కనుక విమర్శకులు దేవుడు పెట్టిన వాళ్ళు. వాళ్ళు అలా ఉండాలి. నేనెప్పుడు ఇలా ఉండాలి. కనుక విమర్శల్ని ఎప్పుడూ పట్టించుకొని దిగులు పడలేదు. విమర్శలకు ఎప్పుడూ అంటే జీవితంలో పొగడ్తలకు పొంగిపోలేదు. విమర్శలకు కృంగిపోలేదు. నేనెప్పుడూ ఎవరు నన్ను పొగిడినా, ఏ విషయంలో నన్ను గొప్ప అన్నా దేవుడి కృప అంటాను తప్ప ఆహ్, ఇది నా వల్ల జరిగిందని ఎప్పుడు అనుకోను. ఎందుకంటే నా టీచింగ్స్‌లో కూడా పాస్టర్‌లకి నేనిచ్చే వర్తమానాల్లో కూడా వాళ్ళకిచ్చే టీచింగ్స్‌లో కూడా ఇదే చెప్తా. మనం దేనికి పనికిరాని వాళ్ళం. మన సామర్థ్యం ఏం కాదు. దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి పరిచర్య జరుగుతుంది. ఈ ఘనతంతా దేవుడిదే. దేవునిది మాత్రమే. అంతే. మంది కాదు అని చెప్తుంటాను. అదే టైంలో నిందలొస్తాయి. నిందల్ని కూడా నేను బాగా అది ఎంజాయ్ చేస్తా. అంటూ ఉంటే చక్కగా అననివ్వండి అని. ఒకవేళ నిందించే వాళ్ళు గనక లేకపోతే మన పరిచర్య ఫలభరితం కాదని నేను నమ్ముతా. అంటే సాతాను ఉచ్చులో మనం ఉన్నామనుకోండి, ఇంక సాతాను నిందలేం తేడు. నిజంగా దేవుని చేతిలో వాడబడుతుంటే తిట్టేవాళ్ళు ఉంటారు. అవునండి. ఉండాల కూడా. ఓకే. వాళ్ళు ఉంటేనే మనం ఇంకా బలంగా వెళ్తాం. అది నా నమ్మకం. వావ్! మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే శ్రమలు రావాలి. శ్రమలొచ్చిన తర్వాతే ఆ శ్రమల్ని మనం ఎలా తట్టుకొని నిలబడేది లోకం చూడాలి. అవును. శ్రమలోనే కదా నిజమైన విశ్వాసం. ఎగ్జాక్ట్‌లీ. శ్రమ లేకుండా ఒక వ్యక్తి పరిపూర్ణతలోనికి రారు. శ్రమ లేకుండా ఒక వ్యక్తి సంపూర్ణ సిద్ధిని పొందలేరు. కాబట్టి శ్రమలే మనకి మలిచే సాధనాలు. శ్రమలనేవి ఉండాల. మేము సండే స్కూల్‌లో ఈ పాఠం నేర్చుకున్నాం. మా సండే స్కూల్ టీచర్ చెప్పింది, శ్రమలొస్తే దీవెనలుంటాయని. శ్రమలొస్తే ఘనత ఉంటదని. అప్పుడు చిన్నతనంలో మేమందరం సండే స్కూల్‌లో ఉన్నప్పుడే, ప్రభువా మాకు ఎక్కువ శ్రమలు కావాలని చేయెత్తేసాం. మా గ్రూప్ అందరూ. అందరూ సఫర్ అయ్యారు. కొద్ది కాలం తర్వాత నేను సేవలోకొచ్చిన తర్వాత ఒకరోజు నెల్లూరు వెళ్ళాను. అక్కడ మా సండే స్కూల్‌లో నాతో పాటు ఉన్న ఒక సహోదరి ఉండింది. ఆవిడ చాలా కష్టాల్లో ఉంది నేను వెళ్ళినప్పుడు. ఆవిడ కష్టాలన్నీ చెప్పుకొని ఏడుస్తూ, మనం సండే స్కూల్‌లో అనవసరంగా ప్రార్థన చేసామేమో. ఆ రోజు మన టీచర్ చెప్తే మాకెక్కువ శ్రమలు కావాలన్నావు. అందుకేనేమో ఇన్ని శ్రమలు నాకొచ్చాయని చెప్పి కొంచెం బాధపడింది.
అప్పుడు నేను ఆవిడతో అన్నాను, శ్రమల తర్వాత ఘనత కూడా ఉంది కదా, ఆమేన్. దేవుడిని ఘనత ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడని ఆ సహోదరిని ధైర్యపరిచాను. ధైర్యపరిచి వచ్చేసాను. ఒక 2, 3 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. ఆ కార్లో వెళ్తున్నప్పుడు అబ్బాయి చెప్పాడు, నేను పలాని మీకు తెలిసిన సహోదరి కొడుకుని అని. అంటే ఆ నెల్లూరులో ఎవరి గురించి నేను చెప్పానో ఆమె కొడుకే. ఓకే. ఓకే. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే చాలా పెద్ద ఇల్లు. చాలా అద్భుతంగా అక్కడ నిలదొక్కున్నారు. చూసి చాలా ఆశ్చర్యపోయి ఆమెను అడిగాను. ఎలా అంటే దేవుడు ఆశీర్వదించాడు. అప్పుడు మళ్ళీ ఇద్దరం కలిసి దేవుడిని కనపరిచాం. చూసావా, శ్రమల తర్వాత తన భర్త ఘనత. ఒక సినిమా డైరెక్టర్ ఓకే. కనుక సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఉన్నదంతా కోల్పోయి చెన్నై వదిలేసి నెల్లూరు వచ్చి తలదాచుకున్నారు నేను వెళ్ళినప్పుడు. ఓకే. మళ్ళీ ఆ అప్పులన్నీ తీరి మళ్ళీ సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయిన తర్వాత హైదరాబాద్లో నేను వెళ్ళినప్పుడు చాలా ఉన్నతంగా వాళ్ళు నిలబడ్డారు. కనుక శ్రమల తర్వాత దీవెనలు ఉంటాయి తప్పకుండా. అవి ఎన్నోసార్లు రుజువయ్యాయి. తన జీవితంలో కూడా అది అయిందని చెప్తూ మేము అలా శ్రమలను సరదాగా తీసుకోవడం, శ్రమలను ఎంజాయ్ చేయడం అనేది నేర్చుకున్నాం. ఇది అసలు చిన్న విషయం కాదు సార్. శ్రమల్ని సరదాగా తీసుకోవడం, శ్రమల్ని ఎంజాయ్ చేయడం. ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగొచ్చో లేదో తెలీదు. బట్ నేను అడుగుతున్నాను. ఆహారంలో ఎప్పుడైనా విషం అనేది కలగడం జరిగిందా? నాకు చాలాసార్లు విషప్రయోగం జరిగింది. చాలాసార్లు ఆహారంలో నాకు పాయిజన్ లాంటివి పెట్టడం చాలా సందర్భాలు జరిగింది. దానివల్ల నా హెల్త్ కూడా చాలా వరకు దెబ్బతిన్నది. కానీ నాకు ఒక నమ్మకం, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు విషం పెట్టినా అది దేవుడు దీవెనగా మారుస్తాడని. కొన్నిసార్లు తెలిసి తెలిసి కూడా నాకు సెన్స్ చెప్తుంది, ఈ ఈ ఆహారంలో నీకు హానికరమైంది ఏదో పెట్టారని. ప్రార్థన చేసుకొని తినేస్తా. ఓకే. ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ ఇష్టం, నేనైతే వెనకం చేయను, నువ్వే చెయ్యి, ఏం చేస్తావని. దానివల్ల ఆరోగ్యరీతిగా కొన్ని ఇబ్బందులు పడ్డాను. కానీ ఏం అవ్వలేదు. ఓకే. ఎప్పుడు ప్రయోగం జరిగినా నాకు తెలిసిపోతుంది, ఓకే. కానీ ఎప్పుడు నాకేం అవ్వలేదు. దేవుడి కృప. అన్న రోజుకి ఎన్ని గంటలు మీరు ప్రార్థన చేస్తారన్న? అంటే ఈ విషయంలో నేను వాక్యం ఎన్ని గంటలు చదువుతానో, ప్రార్థన ఎన్ని గంటలు చేస్తాను అనేది ఎవరికి చెప్పకూడదని నా భావన. ఓకే. అది నా ఘనతకి లేకపోతే నా హెచ్చింపుకి గుర్తవుతుందేమోనని చాలాసార్లు దీన్ని అడిగినా నేను ఎవరికి చెప్పను. ఎందుకు చెప్పను అంటే, వాస్తవంగా ప్రార్థన అనేది 24 గంటలు దేవుడితో కనెక్ట్ అయి ఉండడమే. అవునండి. కూర్చున్నా, నడిచినా నేను దాన్ని లెక్కించి ఇలా చెప్తే నా ఘనత అవుతుంది. కనుక ప్రార్థన, వాక్యం చాలామంది అడుగుతారు నన్ను, మీరు వాక్యం ఎన్ని గంటలు చదువుతారని. ఎన్ని గంటలు ఉంది, వీలున్నప్పుడల్లా కొన్నిసార్లు 24 గంటలు వాక్యం చదవచ్చు ఖాళీ ఉంటే. కనుక వాక్యానికి, ప్రార్థనకు టైం లిమిట్ లేదు నా జీవితంలో. ఎప్పుడు ఖాళీ ఉన్నా అప్పుడు ప్రార్థన, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వాక్యం. నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఈ ధ్యానం, ప్రార్థనలో ఉంటాను. కొన్నిసార్లు కళ్ళు తెరిచి కూడా ప్రార్థన చేస్తాను నేను. ఓకే. నడుస్తూ కూడా, ప్రయాణం చేస్తూ కూడా, కారులో కూర్చొని కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాను. కనుక ప్రార్థనకి, వాక్యానికి నిర్దిష్టమైన ఇంత సమయం అని నేనేమి పెట్టుకోను. ఎక్కువ టైం రాత్రులలోనే ఎక్కువగా ప్రార్థన జరుగుతుంటుంది నా జీవితంలో. వ్యక్తిగత ప్రార్థనకి ప్రయారిటీ ఉందా? తప్పకుండా. వ్యక్తిగత ప్రార్థన లేకపోతే విశ్వాస జీవితంలో ఒక్కడుగు కూడా ముందుకేయలేం. నేను ఎప్పుడు వర్తమానంలో కూడా చెప్తాను, ప్రార్థన అనేది వ్యక్తిగత ప్రార్థన వెన్నెముక లాంటిది. ఓకే. మనం ఎంత ప్రార్థిస్తే అంత బలంగా నిలబడతాం, ఎంత ప్రార్థిస్తే అంత బలంగా దేవుని కార్యాలు చేస్తాం. ప్రార్థనే లేకపోతే మనం దేవుని పనులు చేయలేం, దేవుని కొరకు అడుగులు వేయలేం. కనుక ప్రార్థన బలమే. నా తల్లి నాకు నేర్పించింది ప్రార్థన. ఆవిడ ప్రార్థించారు, నన్ను నిలబెట్టారు. తర్వాత ఆ ప్రార్థన నేను కూడా నా జీవితానికి అడాప్ట్ చేసుకున్నాను. ప్రార్థన ద్వారానే ఈ పరిచర్య అంతా కొనసాగించబడతా. మీ తల్లిగారి గురించి ఒక 2 మాటలు చెప్తారా? మా అమ్మగారు చాలా గొప్ప విశ్వాసి.
తన జీవితంలో తను 8వ సంవత్సరంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అంటే మా అమ్మమ్మ గారు ఎంత భక్తిపరురాలంటే, తాను ఏ రోజు చనిపోతున్నానో ఆ ముందు రోజు అందరికి వెళ్ళి, నేను రేపు చనిపోతున్నాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నా పిల్లల్ని బాగా చూసుకోండి, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే సాయం చేయండి అని అందరికి చెప్పి చనిపోయింది. మా అమ్మమ్మ గారు చనిపోయినప్పుడు మా అమ్మ వయసు 7, 8 సంవత్సరాలు. తనకిద్దరు తమ్ముళ్ళు. ఒక తమ్ముడు తనకంటే ఒక 3, 4 సంవత్సరాలు చిన్నోడు. ఇంకొక తమ్ముడు అయితే 15 నెలలట. 15 నెలలు. వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా వెళ్ళి పాలు తాగుతున్నాడట. అంటే తెలియదు, చిన్నపిల్లోడు. ఓహ్! ఓకే. మా అమ్మగారు ఆ 7, 8 సంవత్సరాల వయసులో ఆ తమ్ముళ్ళనిద్దరిని భుజాలకు ఎక్కించుకొని అప్పటినుంచి వాళ్ళకి తల్లిగా ఉండి పెంచింది. ఓకే. వాళ్ళని అలా పెంచుతూ వచ్చింది. కనుక జీవితంలో తనకి 2 అన్నలు, 2 తమ్ముళ్ళు. వాళ్ళ మధ్యలో వాళ్ళ నాన్నగారు ఈ 5 మంది మగవాళ్ళ మధ్యలో పెరిగింది. చాలా ప్రార్థనాపరురాలుగా పెరిగింది. చిన్నతనం నుండి దేవుడి భక్తిలో పెరిగింది. అది తన జీవితంలో ఒక మాదిరికరమైన విశ్వాస జీవితాన్ని నేర్పించడానికి కారణమైంది. మా అమ్మగారు ఎప్పుడూ నేను మారాలని నన్ను ఎప్పుడు ప్రశ్నించలా, కానీ ఓకే. ప్రార్థించింది. చర్చిలో ప్రసంగాలు ఏం వింటదో నాకు భోజనం పెట్టి ఆ ప్రసంగాలు చెప్పేది. ఈరోజు పాస్టర్ గారు ఈ అంశాన్ని తీసుకున్నారు, ఈ మాట చెప్పారు, దానిలో ఈ అంశాలు చెప్పారు అని అలా చెప్తూ వాక్యాన్ని నాకు ఎక్కించడానికి ప్రయత్నం చేసేది. ఓకే. కొన్నిసార్లు నేను త్రాగి వచ్చి భోంచేస్తున్నా కూడా తనకు స్మెల్ వచ్చి ఉంటుంది, కానీ నువ్వెందుకురా ఇలా చేస్తున్నావు అని అడగలేదు నన్ను. ఓకే. ప్రేమించింది, భోజనం పెట్టింది, వాక్యం చెప్పేది. లేకపోతే ఏదో జరిగిన ఇన్సిడెంట్ చెప్పి దేవుని వైపు నన్ను తిప్పడానికి ప్రయత్నం చేసేది. ఇవన్నీ ఒకరోజు నా గుండెలో బద్దలు చేశాయి. మా తల్లికి ఉన్న ఇంత తాపత్రయం, ఆవిడ ఇంత కన్నీరు, ఇంత ప్రయాస, ఈవిడ్ని నేను ఎందుకు ఇంత మోసం చేస్తున్నానని ఒకరోజు నేను అనుకున్నప్పుడు నా గుండెలు బద్దలయ్యాయి. కనుక మా తల్లి చాలా ఆదర్శవంతురాలు, మంచి ప్రార్థనాపరురాలు. సంఘంలో తనొక మంచి గుర్తింపు కలిగింది. పరిచర్యలో ఎప్పుడు ఘనత కోరేది కాదు, ప్రయారిటీ కోరేది కాదు, పరిచర్య చేసేది, దైవ సేవకులకు పరిచర్య చేసేది. మా అమ్మగారు ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు, తన చివరి గడియల వరకు దైవ సేవకులకు పరిచర్య చేయడం. మా ఇల్లు ఎలా ఉండేదంటే ఒక హోటల్లా ఉండేది. దైవ సేవకులు వచ్చేయడం, వాళ్ళు చక్కగా వాళ్ళ రూమ్లో పడుకోవడం, మా అమ్మ మంచిగా వంటలు చేసి పెట్టడం, వాళ్ళ పరిచర్య చేయడం. అలా మా అమ్మకు సాయంగా 1-2 అబ్బాయిలు ఉండేవాళ్ళు. వీళ్ళతో ఇంక ఇదే పని. ఆ ఇల్లు ఒక దైవ సేవకులకు విడిది స్థలంగా ఉండేది. అలా చేసుకుంటుండేది. అదే మాకు నేర్పించింది దైవ సేవకులను గౌరవించడం, దైవ సేవకులు ప్రేమించడం. అలా తన చిన్న తమ్ముడిని దైవ సేవకుడిని చేసింది మా అమ్మ. ఓకే. అలా తనకు దేవుడిచ్చిన 4 కొడుకుల్లో కూడా ఒకరిని సేవకు చేయాలని అనుకుంది. వాస్తవానికి మా నలుగురిలో మా రెండో అన్నయ్య మెషక్ అనే అతను చాలా భక్తి గలవాడు, చాలా ప్రార్థనపడు. ఆయనే దైవ సేవకుడు అవుతాడని అనుకుంది మా అమ్మ. ఆ కొడుకు ఎక్కువగా భక్తిలో ఉంటాడని. కానీ ఆయన అవలేదు, దేవుడు నన్ను పట్టుకున్నాడు. అన్న ఫెయిత్ వర్క్స్, విశ్వాసం పని చేస్తుంది. ఓకే. నేను ఒక వీడియో చూపిస్తాను. యేసు ప్రభు నీవే నా నమ్మకం.
నూతన జీవమునిచ్చితివి. నా పేరుతో నన్ను పిలిచితివి, మహిమతో నింపితివి. నీ కరుణ వాత్సల్యత నాపై నిలుచును సదా. నీ విశ్వసనీయత జీవిత కాలము చూచేదా. ప్రైస్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. అసలు ఏంటన్నా ఇదంతా? మీరు ఏదో వీడియో చూపించి నన్ను ప్రశ్నలు అడుగుతారు అనుకున్నాను. మన సభలే మనకు చూపించి మీరు ప్రశ్నలు అడుగుతున్నారు. అసలు ఏంటన్నా అది? ఒక్క రోజు మీటింగ్ పెట్టడానికి మాకు ఒక్క రోజు, అది కూడా ఒకే పూట భోజనం పెట్టడానికి. ఇట్ ఇస్ నాట్ ఈజీ ఫర్ వాట్ ఎవర్, ఎవరైనా సరే అది ఈజీ కాదు. నేను బల్ల గురించి చెప్పగలను, అది ఈజీ కాదు. 1 డే ఓకే, 2 డే ఓకే, 3 డే ఓకే, యూ డిడ్ ఇట్ ఫర్ 10 days. ఐ డోంట్ ఈవెన్, అది నాకు మైండ్లో వెళ్ళట్లేదు అన్న. చాలాసార్లు నేను ప్రేయర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ఆవరణంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం, గూజ్ బంప్స్ రావడం, ఏడుపు అంతే. ఇట్ ఈస్ నాట్ జోక్. ఎలా అన్నా, ఎలా అసలు మీకు ఆ రీజన్ అంటే ఏంటి? అది పెట్టాలన్న ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది ఇది. కానీ ఈసారి మనం పెట్టిన మీటింగ్స్ కూడా, పాస్టర్స్ కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు కూడా టైం అనేది, షెడ్యూల్ అనేది కుదరాలి. ఎవ్రీబడి, మీరు ఎవరైతే ప్యాంప్లెట్లు వేశారో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యారు అక్కడ. ఎవరు అటెండ్ ఎదర్ 1 or 2 మిస్డ్ ఆర్ వాట్, వాళ్ళు ప్రతి ఒక్కరు అటెండ్ కూడా అయ్యారు. విశ్వాసం పనిచేస్తుందని తెలుసు నాకు. నీది మరీ అంత గొప్ప విశ్వాసమా? దేవుడి కృప. మొదటి నుంచి విశ్వాసం ప్రాక్టీస్ చేయడం నాకు అలవాటు. ఓకే. అంటే విశ్వాసం అభ్యాసం చేయడం. అందుకే ఎప్పుడు విశ్వాసాన్ని సవాలుగా తీసుకొని ఏమీ లేనప్పుడు పని చేయడం ప్రారంభిస్తాను. ఇప్పుడు మండపేటలో పెద్ద కాలువంతి దగ్గర ఉన్న చర్చిని ఓకే ప్రారంభించినప్పుడు 260 రూపాయలు ఉంది నా దగ్గర. ఓకే. చర్చితో ఆ రోజే సంఘంతో చెప్పాను, 260 రూపాయలు ఉంది నా చేతిలో, మనం ఇన్ని లక్షలతో, అప్పుడు లక్షల ఎస్టిమేషన్తో మనం ప్రారంభించాం, ఇన్ని లక్షలతో మనం పని చేయబోతున్నాం అని చెప్తే అందరూ అదోలా చూశారు నన్ను. ఎగ్జాక్ట్లీ. నోవాహును కూడా నమ్మలేదు వాడ కట్టిన వర్షం వచ్చినంత వరకు. అలా మొదటి నుంచి విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయడం అలవాటు నాకు. నాకు ఏమున్నా లేకపోయినా ప్రారంభిస్తా. ఓకే. దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. వాస్తవానికి మొదటి నుంచి ఇవి 5 రోజులు నేను వచ్చినప్పుడు 1998లో వచ్చినప్పుడు ఈ సభలు 5 రోజులు జరిగేవి.
5 రోజులంటే మొదటి రోజు రాత్రి ప్రారంభం, 5వ రోజు ఉదయం ముగింపు అలా ఉండేవి. అంటే మధ్యలో ఉన్న 3 రోజులే ఖచ్చితంగా జరిగేవి. మొదటి రోజు సాయంకాలం మధ్యాహ్నం భోజనంతో ముగిసాయి. కానీ నాకు తృప్తి అయ్యేది కాదు. దాన్ని నెమ్మదిగా 7 డేస్ చేశాను. 7 డేస్ కూడా ఎలా చేసామంటే ఫస్ట్ డే ఈవినింగ్ ప్రారంభం, 7th డే ఆఫ్టర్నూన్ క్లోజింగ్. అక్కడికి తృప్తి అవ్వలేదు. ఫుల్ 7 డేస్ ఉండాలని మొదటి రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభించి చివరి రోజు రాత్రి వరకు ఉండాలని అలా కొంతకాలం కొన్ని సంవత్సరాలు చేసాం. కానీ అది తృప్తి ఒక పోయిన సంవత్సరం 9 రోజులు చేసాం. 9 రోజులు చేసిన ఆనందం అది. వాస్తవానికి మీరు అన్నట్లు దీంట్లో ఆర్థిక సమస్య ఎక్కువ ఉంటుంది. ఎస్ సార్. ఎందుకంటే ఇది వేలతో లక్షలతో కాదు, ఎక్కువ కావాలి. అవునండి. ఇన్ని వేల మందికి భోజనం పెట్టడం ఇది. కానీ విశ్వాసం, దేవుని పైన భారం. సభలు పెట్టిన తర్వాత కొన్ని నెలలు అప్పు తీరుస్తూనే ఉంటాం. ఓకే. దాని కొరకు చీటీలు వేస్తాం. కొంత తర్వాత మా విశ్వాసులు వాళ్ళు కొంత సమర్పణ చేసుకుంటారు. కొన్ని రోజులు కొన్ని నెలలు ఈ అప్పులు తీరుతూ ఉంటాయి. ఇది కొంచెం కష్టమే, కానీ అసాధ్యమైతే కాదు. ఇక ముఖ్యంగా ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన సంఘం, వాళ్ళు యంత్రాల్లా పనిచేయడం వల్ల ఇలాంటి కార్యాలు చేయడానికి దేవుడు కృప చూపుతున్నారు. లేకపోతే వాళ్ళు పని చేయకపోతే కొన్ని వందల మంది సమర్పణతో వంటల దగ్గర, వడ్డన దగ్గర, లేక సర్వింగ్ దగ్గర, పరామర్శించే దగ్గర పని చేశారు కాబట్టి పని జరిగింది. మీ సంఘ సభ్యులే వాళ్ళంతా? అందరు సంఘ సభ్యులే. మాకున్న బ్రాంచ్లు ఉన్నవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, అప్పటికప్పుడు వాలంటరీగా వచ్చి సర్వ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ వంటల దగ్గర, పరిచర్య దగ్గర మొత్తం అందరు సంఘ సభ్యులే. వాళ్ళు చేసే పరిచర్య నేను తక్కువే అని చెప్పాలి. మా పిల్లలే, వాళ్ళదే పరిచర్య అంతా. మీడియా దగ్గర కూడా పూర్తిగా మా వాళ్ళే. ఇంకా మీడియా దగ్గర బయట వాళ్ళు ఎవరు లేరు. అంతా మా యవనస్తులే. వాళ్ళే చక్కగా మీడియా బృందం వాళ్ళు వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టుకొని, ఉద్యోగాలు పక్కన పెట్టుకొని వచ్చి పరిచర్య చేయడం. కనుక అది మాకు సంవత్సరానికి ఒకసారి అదే పండుగ. దాన్ని అలా ఇది చేస్తాం. అయితే పోయిన సంవత్సరం నుంచి వైవిధ్యంగా చేస్తున్నాం. అంటే ప్రతిరోజు వచ్చిన వాళ్ళందరికీ మంచి గౌరవం ఇవ్వాలా, మంచి విందు పెట్టాలా అని మేము అక్కడ వాడే రైస్ కూడా నంబర్ 1 రైస్ ఏది, నంబర్ 1 రైస్ ఉండాలా అని ఆ రైస్ను 4-5 రకాలు రప్పించి వండి ఏది అందరూ ఒప్పుకుంటారో అదే వండుతాం సభల్లో. తర్వాత ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన కర్రీ ఇవ్వడానికి. మరి నాన్ వెజ్ ఏంటి సార్ ప్రతిరోజునా? ఈసారి మటన్ కూడా వేసాం. ఒకరోజు మటన్ వేసాం. అంటే అనుకున్నాం, సంఘంలో చెప్పాను నేను, మటన్ వేయడం సాధ్యమా, 200-300 కిలోలు కావాలా, చాలా కష్టం కదా అనుకున్నాం. కానీ దేవుడు సాధ్యం చేశాడు. దేవుడి కృప. ఇది విశ్వాసంతో జరిగిన పని. ఆమేన్, ఆమేన్. విశ్వాసం పని చేస్తుంది అంతే, తప్పకుండా. చాలా మందికి అపోహ ఏంటంటే, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, డానియల్ పాల్ గారికి ఎక్కడి నుంచో విదేశాల నుంచి ఫండ్ వచ్చేస్తుంది, ఎక్కడి నుంచో ఫండ్ వస్తుంది కాబట్టి ఇవన్నీ చేయడానికి ఆయనకి జూజీబీ పెద్ద ఏం అనిపిస్తలేదు. లేకపోతే ఎవరైనా ఇంత ఆర్భాటంగా చేస్తారా, ఈజీగా తేల్చేస్తారు కానీ పెట్టాలి అనే ఉద్దేశం ఉంటే అన్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నాకు తప్పకుండా పైనుంచి సహాయం వస్తుంది. అది ఎక్కడి నుంచి అంటే దేవుడి దగ్గర నుంచే, విదేశాల నుంచి కాదు. విదేశస్తులు, నేను విదేశాలకు కరస్పాండెన్సీ చేయడం అనేది వ్యతిరేకం. నేను ఎప్పుడు దొరల సొమ్ము $1 కూడా తీసుకోవడానికి ఇష్టపడను. దానికి వ్యతిరేకం నేను. నాకు ఎన్ని అవకాశాలు వచ్చినా దాన్ని తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు త్యాగంతో ప్రతి $1 పంపిస్తారు. దాన్ని ఎవరు మిస్యూజ్ చేసినా వాళ్ళకి శాపం. అది ఇది నేను నమ్ముతాను.
కాబట్టి ఫారిన్ ఎయిడ్ పొంది జీవితం సక్సెస్ఫుల్గా ముగించిన వాళ్ళు ఎవరు లేరు, ఉండరు. ఓకే. ఎందుకంటే దానికి సంబంధించిన లెక్కలు తేడాలే ఉంటాయి కాబట్టి ఓకే. అది కుటుంబానికి శాపం అవుతుంది. ఓకే. కనుక నేను ఎప్పుడు దాన్ని ఒప్పుకోలేదు, ఒప్పుకోను కూడా. దేవుడి సహాయమే, ఆమేన్. దాంతోనే మనం కార్యక్రమాలు చేస్తాం. ఇక్కడ కూడా మీరు ప్రూవ్ చేశారు విశ్వాసమే పనిచేస్తుందని. విశ్వాసమే, మన జీవితమే విశ్వాసం, ఆమేన్. మన నడకే విశ్వాసం. ఆమేన్. ఫైనల్గా ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను అంకుల్. సార్, ఏంటంటే మీ లైఫ్, మీ జీవితం అంతా మీరు ఓపెన్ బుక్ అయి ఉన్నారు కదా, ఇంత మీ జీవితంలోని ఏదైనా యవనస్తులకు మాత్రమే అవసరమయ్యేది ఏంటి? ఎందుకంటే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, యవనస్తులు తిల్లు పడతారు కదా, అలాంటప్పుడు తప్పు చేస్తే తప్పేంటి? నేనేమంటానంటే, మిస్టేక్ ఈస్ నాట్ ఏ మిస్టేక్ అప్ టు యూ రిపీటెడ్ ద మిస్టేక్. తప్పుని అలా కొనసాగిస్తాను. తప్పు ఒకసారి తప్పు చేసి వదిలేద్దాం, జోలికి వెళ్ళకి ఇంకా వెనక్కి తిరిగి చూడకు. మీ సాక్ష్యం పట్ల నాకు అర్థమైంది ఏంటంటే, యవన కాలంలో దేవుని కాడి మోయటం మేలని వాక్యం చెప్తుంది. యవన బలాన్ని దేవుడి కొరకు ఉపయోగిస్తే దాని ఆనందం చాలా గొప్పది. వృద్ధాప్యంలో ఎంత సేవ చేసినా ఆ సేవకి ఫలితం ఉండదు. తర్వాత అప్పుడు అంత కష్టపడలేవు. ఓకే. ఈరోజు నా జీవితంలో తృప్తికరమైన రోజులు ఏముంటే నా యవన కాలం. ఓకే. యవన కాలంలో యవనస్తులతో అలా సువార్త ప్రకటిస్తూ నిద్ర లేకుండా సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయడం, ఉపవాస ప్రార్థన చేయడంలో ఉన్న ఆనందం ఈ రోజుకి నేను ఎప్పుడు అనుభవించలేదు. అది చాలా దేవుని పని మోయడం, దేవుని పని చేయడం అనేది చాలా చాలా ఆశీర్వాదకరం. కనుక యవన కాలంలోనే సాతాను కూడా కోరుకుంటాడు. ఓకే. కనుక యవనస్తులైన వాళ్ళు నేను సాతాను కొరకు వాడబడాలా, దేవుని కొరకు వాడబడాలని నిర్ణయం తీసుకుంటే సరిపోద్ది. ఓకే. సాతాను కొరకు వాడబడితే దేవుని కొరకు వాడబడలేవు. ఓకే. దేవుని కొరకు వాడబడితే సాతానుకు వ్యతిరేకంగా పనిచేస్తావు. ఈ రెండు గురి పెట్టుకోగలిగితే యవన కాలంలో దేవుని పరిచర్య చేయొచ్చు. యవన కాలంలో చేసే పరిచర్య శక్తివంతమైంది. యవనస్తులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే అన్న, వాళ్ళే యూత్ మీటింగ్లో మేము మాట్లాడతాం కదా, మా సొంత కుటుంబమే మమ్మల్ని అర్థం చేసుకుంటా లేదు. మా సొంత కుటుంబంనే మమ్మల్ని త్రోసివేస్తుంది. మా పాత జీవితం, గత జీవితం అంతా మా కుటుంబం తెలుసు కాబట్టి ఇప్పుడు మేము నిలబడుతుంటే మా గత జీవితాన్ని గుర్తు చేసి పొడుస్తున్నారు. మీ విషయంలో నేను తెలుసుకుంది ఏంటంటే, తల్లి తండ్రి ఎంత సపోర్టివ్ అంటే, దే నాట్ ఈవెన్ లైక్ గైడ్, దే నాట్ ఈవెన్ పాయింట్ ఫింగర్ని పాయింట్అవుట్ చేయలేదు మీ విషయంలోని. ఇప్పుడున్న యవనస్తులు బాధ అనేది అది. మీరు దానికి ఏ సమాధానం చెప్తారు? అంటే యవన కాలంలో తల్లిదండ్రులు ఒకవేళ అలా ఉన్నారంటే ముమ్మాటి తల్లిదండ్రులు తప్పు. అలాంటి తల్లిదండ్రులు ఎప్పుడు మంచి సేవకులని తన కుటుంబాల్లో కలిగి ఉండలేరు. యవన కాలంలో ఎప్పుడు వేలెత్తి చూపిస్తే తిరుగుబాటు ఎక్కువ తిరుగుతుంది. నా యవన కాలంలో మా చర్చిలో మా పాస్టర్ గారు వెనక కూర్చున్న వాళ్ళని ముందుకు రమ్మంటేనే మేము చర్చికి వెళ్ళడం మానేసాం. అంటే యవన కాలంలో ఆ ఫోర్స్ అలా ఉంటుంది. అందుకే నా సేవలో నేను ఎప్పుడు యవన పిల్లల్ని ముందుకు రమ్మను, ఎదర కూర్చోమని చెప్పను. స్వతంత్రం, వాళ్ళు ఎక్కడైనా కూర్చొని. ఎందుకంటే నేను ఫీల్ అయ్యాను నా యవన కాలంలో మా పాస్టర్ గారు అలా అనడం నాకు నచ్చేది కాదు. చర్చికి వస్తే ఈయన డిసిప్లిన్ ఏంటి, మళ్ళీ కూర్చోవడం, లేవడం, ముందుకు రమ్మండం, ముందు వరుసలో కూర్చోవండి, ఇదేంటి, రావడమే గొప్ప అని అనుకునేవాడిని. ఎగ్జాక్ట్లీ. కనుక ఈ యవన పిల్లలు కూడా అలాగే అనుకుంటారు కదా. కానీ నేను ఎప్పుడు వాళ్ళని ప్రశ్నించను. దేవుడు వాళ్ళని పట్టుకోవాలని ప్రార్థిస్తా. దేవుడు ఒక రోజు వస్తుంది, తప్పకుండా వాళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు అవ్వాలని నేను కోరుకుంటా. యవన బిడ్డలు కూడా నాకంటే గొప్ప వాళ్ళు కావాలా, మీకంటే కూడా. అవును. కొంతమంది అనుకుంటారంట వాళ్ళు గొప్పలు అవ్వాలి, కానీ నాకంటే అవ్వకూడదు. కానీ యూఆర్ సో ఇన్స్పైరింగ్ సార్. కెన్ ఐ ఆస్క్ దట్, ఆర్ యూ రెడీ టు డై ఫర్ గాడ్? దేవుని కొరకు బ్రతకడం, దేవుని కొరకు చావడం, దాన్ని ఎప్పుడూ రెడీ. ఇప్పుడే కాదు, సేవ ప్రారంభించినప్పటి నుండి దేవుడి కొరకు బ్రతకడం, దేవుడి కొరకు చావడం, ఏదైనా
ఏదైనా ఎప్పుడు వెనకంజ వేయలేదు, ఇప్పుడు కూడా వెనకంజ చేయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్ సార్. మీ జీవితం అనేది నాకు అనిపిస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరినీ ప్రభావితం అనేది చేస్తుంది. నాకు ఈ సమయం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా. దేవుడు మీ ఛానల్ని దీవించాలా. ఆమేన్. దేవుడు మీకు ఇచ్చిన ఈ దర్శనాన్ని దేవుడు సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నతంగా దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా. ఆమేన్. దేవుడు ఈ ప్రణాళికతో ఈ భయంకరమైన ప్రమాదం నుండి తప్పించబడి ఇంత మెడికల్గా ఇంత సఫర్ అయ్యి ఈరోజు ఇంత ధైర్యంగా ఉండగలిగారంటే ఇదే గొప్ప విశ్వాసం. కనుక దేవుడు ఇలా ఎందుకు చేశాడు నా జీవితంలో, ఎందుకు నాకు ఇలా జరిగింది అని మీరు ప్రశ్నించకుండా దేవుని కొరకు ఏదో చేయాలనే తాపత్రయపడుతున్నారే, దానికి మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. రాబోయే కాలంలో దేవుడు మరింత గొప్పగా మిమ్మల్ని వాడుకుంటారు. ఆమేన్. దేవుడు ఈ ప్రయత్నాన్ని దీవెనకరంగా మార్చును గాక. ఆమేన్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.